హలో ఆల్, వెల్కమ్ టు సొసైటీ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో మనం ఓరియంటేషన్ సెషన్ తీసుకున్నాను, అంటే సొసైటీ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. సో ఈరోజు క్లాస్లో వి విల్ స్టార్ట్ విత్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. చాలామంది అనుకుంటారు సేలియన్ ఫీచర్స్ లేవు కదా, ఎందుకు డిస్కస్ చేస్తున్నామని. సేలియన్ ఫీచర్ నుంచి ప్రాస్పెక్టివ్ క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఎలా ఉంది, ఎక్కువ ఉంది. ఓకే, సేలియన్ ఫీచర్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. సో మనకు డైరెక్ట్ సిలబస్ మాత్రం ఫ్యామిలీ మ్యారేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ సేలియన్ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. సో సేలియన్ ఫీచర్స్ అంటే ఏంటి? ఓకే, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ? సేలియన్ ఫీచర్స్ అంటే ఓకే విభిన్నమైన ఓకే సో విభిన్నమైన భారత సమాజంలో ఉన్న విశిష్టమైన లక్షణాలు ఏంటివి? ఓకే, సేలియన్ ఫీచర్స్ అంటే విశిష్టమైన స్పెషల్ ఫీచర్స్ ఆర్ యునిక్ ఫీచర్స్. మనం ఏమంటాం? విశిష్టమైన ఫీచర్స్ కానీ, విశిష్టమైన లక్షణాలు కానీ, యునిక్ ఫీచర్స్. ఓకే, యునిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. నౌ బిఫోర్ టాకింగ్ అబౌట్ సేలియన్ ఫీచర్, జనరల్గా మీకు తెలియాలి సోషాలజీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ సోషాలజీ? మనం మీకు సిలబస్ సొసైటీ అని ఉంది, ఇండియన్ సొసైటీ అని ఉంది. బట్ యాక్చువల్గా ఏంటంటే సోషాలజీ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది మీ సిలబస్. సో సోషాలజీ చదవాలి. సో సోషాలజీ, it is nothing but sociological understanding of all these topics. So sociology as a word is coined by Auguste Comte. So there is an European scholar named Auguste Comte. He coined that name, the term called sociology. So sociology is coined by Auguste Comte. So that is the reason why he is called as a father of sociology. And this sociology was mentioned in his book, in the book పాజిటివ్ ఫిలాసఫీ. ఒక 3-4 years బ్యాక్ ఇది గ్రూప్ 2లో క్వశ్చన్ కూడా వచ్చింది. సోషాలజీ అనే వర్డ్ ఫస్ట్ ఎక్కడ టర్మ్ అయి ఉంది అని. ఓకే, డిఫరెంట్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఇది. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ ఫాదర్ ఇస్ జిఎస్ గురియే. జిఎస్ గురియే ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ. ఓకే, నెక్స్ట్ సోషాలజీ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్ టేకన్ ఫ్రమ్ సోషియస్ అండ్ లోగస్. సోషియస్ అనేది లాటిన్ వర్డ్ అండ్ లోగస్ అనేది గ్రీక్ వర్డ్. ఓకే, సోషాలజీ, ఆరిజిన్ ఆఫ్ సోషాలజీ అనేది ఎలా ఆరిజిన్ అయింది? ఆరిజిన్ ఆఫ్ సోషాలజీ యూ కెన్ ట్రేస్, ఈ సామాజిక శాస్త్రం యూ కెన్ ట్రేస్ ఇట్ ఫ్రమ్ యూరోప్లో. ఇలా గుర్తుపెట్టుకోండి, యూరోప్ సొసైటీలో చాలా సోషల్ చేంజెస్ జరిగాయి. సడన్గా మీకు తెలుసు కదా, రినైసా అనేది ఉంటుంది, రీబర్త్. సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ జరిగాయి. రినైసా, ఎన్లైట్మెంట్, తర్వాత సైంటిఫిక్ రివల్యూషన్, ఫ్రెంచ్ రివల్యూషన్, ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఎకనామిక్ రివల్యూషన్, ఇవన్నీ ఈవెంట్స్ ఒకటేసారి యూరోప్లో జరిగేసరికి దాన్ని మనం ఏమంటామంటే మోడర్నిటీ, రైజ్ ఆఫ్ మోడర్నిటీ. మళ్ళీ ఈ మోడర్నిటీ వల్ల యూరోపియన్ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఎమర్జ్ అయ్యాయి. సో రైజ్ ఆఫ్ మోడర్నిటీ అండ్ ఫాల్ ఆఫ్ మోడర్నిటీ ఇన్ యూరోప్ లెడ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ సోషాలజీ. జస్ట్ ఇంత బేసిక్ ఐడియా సోషాలజీ రిలేటెడ్, ఇది చాలు. ఓకే, నెక్స్ట్ సమాజం, సొసైటీ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, sociology is nothing but, what is sociology? సామాజిక శాస్త్రం. సోషాలజీ అంటే ఏంటి? సోషాలజీ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. వాట్ ఈస్ సోషాలజీ? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సొసైటీ. మరి సొసైటీ అంటే ఏంటి? సొసైటీ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ there are more than one individual and that individual is interacting with another individual. Okay, oka person, more than one person ante 2 or 3 people, if they are interacting with each other. Okay, if this interaction is having oka pattern undankondi, aa interaction ni ki oka logic, oka pattern, oka organized way unte danni manam society antam. Simple. Society is nothing but a group of people living together, and when they are interacting with each other, in that interaction if there is a pattern, okay, oka organized behavior, oka behavior unte, that we call as a society. Chudandi, ipudu marriage, here there are more than one individual involved, wife and husband. So there is an organized interaction untunda leda? marriage ane institution, family lo 4 members unnaru, father, mother, children.
డోంట్ యూ సీ దెర్ ఇస్ ఎ ప్యాటర్న్ వే ఆఫ్ ఇంటరాక్షన్? నథింగ్ బట్. సో దాన్నే మనం మ్యారేజ్ అనే సోషల్ ఇన్స్టిట్యూషన్, ఫ్యామిలీ అనే సోషల్ ఇన్స్టిట్యూషన్, if more people are interacting are together, that is what we call as a caste system. So that you have to understand. Okay, so society is nothing but a group of people who share a common culture. వాళ్ళది ఒక కామన్ కల్చర్ ఉంది, దే హ్యావ్ యూనిక్ వాల్యూస్, దే హ్యావ్ బిలీవ్స్. ఓకే, సో ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్ కామన్ కల్చర్. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఒక కామన్ కల్చర్ ఉంది, వాల్యూస్ సిస్టమ్స్ ఉన్నాయి, బిలీవ్స్ ఉన్నాయి, అండ్ హూ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ జియోగ్రఫిక్ లొకేషన్. Okay, they interact with each other in a specific geographic location. Society includes visible and invisible and also tangible and intangible aspects. Visible అంటే కనిపించేది కూడా సొసైటీయే. ఓకే, ఇఫ్ మ్యారేజ్ జరుగుతుంది చూడండి, యూ కెన్ సీ ద మ్యారేజ్, బట్ వాట్ ఆర్ ద హౌ మ్యారేజ్ ఈస్ టేకింగ్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మంగళసూత్రం కనిపిస్తుంది, సో హోమం ముందు తిరుగుతారు, ఇవన్నీ కనిపిస్తాయి. బట్ మ్యారేజ్ వల్ల వచ్చే నార్మ్స్, కస్టమ్స్ ఉంటాయి చూడండి, ట్రెడిషన్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్, అవి కనిపించవు. దేర్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ విజిబుల్, సంథింగ్ విచ్ ఆర్ ఇన్విజిబుల్. అంతేందుకు సింపుల్గా చూడండి, ఫ్యామిలీ అనగానే నీకు మదర్, ఫాదర్, డాటర్, సిస్టర్ కనిపిస్తారు. హౌ ఫ్యామిలీ ఈజ్ ఆర్గనైజ్డ్, ఎమోషన్స్ ఇన్విజిబుల్, లవ్ ఇన్విజిబుల్. ఓకే, ఇవన్నీ. సో సొసైటీలో ఇట్ ఇంక్లూడ్స్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అండ్ ఆల్సో టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే మాన్యుమెంట్, ఇండియాలో లైక్ మాన్యుమెంట్స్ ఆల్సో సిగ్నిఫైస్ ఇండియాస్ సొసైటీ. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇండియన్ సొసైటీ గురించి చెప్పదా? ఎప్పుడో 5th century కట్టింది. ఇండియన్ సొసైటీ గురించి ఇప్పుడు అజంతా ఎల్లోరా అనేది టాంజిబుల్ అసెట్సా కదా? సో అవి టాంజిబుల్ అసెట్స్. అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, కల్చర్, నార్మ్స్, వాల్యూస్, కస్టమ్స్, డైవర్సిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిటీస్, అవన్నీ ఇంటాంజిబుల్. సో దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విజిబుల్, నాట్ విజిబుల్. దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ tangible and there are some aspects which are non-tangible. So సమాజం అనేది నిర్దిష్ట ప్రాంతంలో కలిసి జీవిస్తూ within a geographical location they are living together and they share one culture. ఒకే సంస్కృతి, విలువలు, నమ్మకాలను పంచుకుంటూ పరస్పర సంబంధాలు కలిగి ఉండే పెద్ద మానవ సమూహం. ఇందులో కనిపించే అంశాలు ఉంటాయి, కనిపించని అంశాలు ఉంటాయి. ఓకే, స్పృశ్యమైనవి, అస్పృశ్యమైనవి ఉంటాయి, మీన్స్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. సో సమాజం అనేది నిర్దిష్ట ప్రాంతంలో కలిసి జీవిస్తూ, జనాలు ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవిస్తూ ఒకే సంస్కృతి, విలువలు, నమ్మకాలు పంచుకుంటూ పరస్పర సంబంధాలు కలిగి ఉండే మానవ సమూహం. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ సొసైటీ. వాట్ ఈస్ సోషల్ స్ట్రక్చర్? సామాజిక నిర్మితి. సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సొసైటీ ఈజ్ బేడ్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. అంటే సొసైటీకి స్కెలిటన్ ఉంటుంది చూడండి, అది సోషల్ స్ట్రక్చర్. అంతేనా కదా? ఒక సొసైటీకి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటుందా లేదా? ప్రతి హ్యూమన్ బాడీకి స్కెలిటన్ అనేది ఎలా స్ట్రక్చర్ ఇస్తుందో సొసైటీకి కూడా దెర్ ఇస్ ఎ సోషల్ స్ట్రక్చర్. ఆ సోషల్ స్ట్రక్చర్ ఏంటి? క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక సోషల్ స్ట్రక్చర్, ఫ్యామిలీ అనేది ఒక సోషల్ స్ట్రక్చర్, రిలీజియన్ అనేది ఒక సోషల్ స్ట్రక్చర్. సో దెర్ ఈస్ సమ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ స్ట్రక్చర్. సో సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ద ఆర్గనైజ్డ్ ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్స్. సో దెర్ ఇస్ ఎ ఆర్గనైజ్డ్ ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్, గ్రూప్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ విత్ ఇన్ ఎ society. So social structure focuses on the organization of the society. How society, social structure ఏం చెప్తుంది? సొసైటీ ఎలా ఆర్గనైజ్ అయ్యింది అని చెప్తుంది. సొసైటీ ఏం చెప్తుంది? సోషల్ స్ట్రక్చర్ ఏం చెప్తుంది అంటే how society is organized. Next, while society focuses on the broader group of people, social structure is the framework within which society operates. నేను చెప్పాను కదా, సొసైటీకి ఒక వెన్నుముక్క సోషల్ స్ట్రక్చర్. ఓకే, సో సమాజంలో వ్యక్తులు గుంపులుగా సంస్థల మధ్య ఉండే క్రమబద్ధకమైన సంబంధాలు మరియు నమూనాలను సామాజిక నిర్మాణం అంటారు. ఓకే, వాట్ ఈస్ సోషల్ స్ట్రక్చర్? సమాజంలో వ్యక్తులు ఇండివిజువల్గా ఉండొచ్చు, వ్యక్తుల యా గుంపుల లేకపోతే సంస్థల. సో ఇండివిజువల్స్ వ్యక్తుల మధ్యలో, లేకపోతే వెన్ దే ఆర్ ఇన్ గ్రూప్స్
సంస్థలు, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో ఉండే క్రమబద్ధకమైన సంబంధాలు, దాన్ని సామాజిక నిర్మాణం అంటారు. సామాజిక నిర్మాణం సమాజం ఎలా ఏర్పాటు చేయబడిందో చూపిస్తుంది. హౌ సోషల్ స్ట్రక్చర్ విల్ హెల్ప్ హౌ సొసైటీ ఈజ్ ఆర్గనైజ్డ్. సమాజం అంటే పెద్ద మానవ సమూహం. సమాజం ఏ విధంగా పనిచేస్తుందో తెలిపే రూపురేఖ లేదా ఫ్రేమ్వర్క్ నే సామాజిక నిర్మాణం అంటారు. యు అండర్స్టాండ్ మై పాయింట్? సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ సోషల్ స్ట్రక్చర్. సో ఈ సొసైటీకి మనం సొసైటీ అంటే ఏందో అర్థం చేసుకున్నాం, సోషల్ స్ట్రక్చర్ అంటే ఏందో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ సొసైటీకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో సొసైటీని డిఫైన్ చేయడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏముంటాయి చెప్పండి, మీరే అనుకోండి. ఓకే, సోషల్ స్ట్రక్చర్కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సరే, ఇవి బేసిక్స్, ఇవి అర్థం చేసుకుంటే థింగ్స్ ఇంకా బెటర్ క్లియర్గా ఉంటుంది. దీని రిలేటెడ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ బేసిక్స్. సో సోషల్ స్ట్రక్చర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంది? సొసైటీ అనేది యూనివర్సల్ ఫినామినా, అంటే ప్రతి దగ్గర నీకు సొసైటీ కనిపిస్తుంది. సొసైటీ అనేది పర్మనెంట్, ఇండివిజువల్ అనేది టెంపరీ, కానీ సొసైటీ అనేది పర్మనెంట్. అండ్ సొసైటీ అనేది సమాజంలో కోఆపరేషన్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో దెర్ ఇస్ కోఆపరేషన్, దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ ఉంటాయి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ, ఇట్ కంటెన్స్ హ్యూమన్ రిలేషన్స్. సొసైటీ కంటెన్స్ హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి. సొసైటీలో పాపులేషన్ ఉంటుందా లేదా? ఓకే, దేర్ విల్ బి డిఫైన్డ్ పాపులేషన్. ఓ టెరిటరీ ఉంటుంది సొసైటీకి, అండ్ సొసైటీ ఈజ్ పర్మనెంట్. ఇండివిజువల్ ఈజ్ టెంపరరీ, బట్ సొసైటీ ఈజ్ పర్మనెంట్. అండ్ సొసైటీ కన్సిస్ట్స్ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అండ్ సోషల్ రిలేషన్స్ ఉంటాయి. సొసైటీలో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాటి మధ్యలో రిలేషన్స్ ఉంటాయి, మ్యారేజ్ రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయా లేదా? సోషల్ రిలేషన్స్ అండ్ సోషల్ డిపెండెన్స్, ఒకరి మీద ఒకరు ఆధారపడి కూడా ఉంటారు సొసైటీలో. అండ్ సోషల్ చేంజ్, సొసైటీ మారుతూ ఉంటుంది. సొసైటీ అనేది పర్మనెంట్, సొసైటీ ఎక్కడికి వెళ్ళదు, బట్ సొసైటీ చేంజ్ అవుతుంది. ఇండియన్ సొసైటీ 2000 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండే, యాన్షియన్ సొసైటీలా ఉండే, 1000 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండే, మెడివల్ సొసైటీ ఉంటుండే. ఓకే, 100 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంటుండే, కొలోనియల్ స్ట్రక్చర్ ఉంటుండే, అలా. సో సొసైటీ ఈజ్ చేంజింగ్, ఇండియన్ సొసైటీ ఈజ్ చేంజింగ్. అలానే ఎవ్రీ సొసైటీ వుడ్ చేంజ్. అండ్ సొసైటీ ఇంక్లూడ్స్ కల్చర్స్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఓకే, అండ్ సొసైటీలో కొన్ని టాంజిబుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇంటాంజిబుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ సొసైటీ ఈజ్ యూనివర్సల్. చెప్పాను చూడండి, ఇండివిజువల్స్ ఆర్ టెంపరరీ, బట్ సొసైటీ ఈజ్ పర్మనెంట్. అండ్ సొసైటీ ఈజ్ యూనివర్సల్. పర్మనెంట్కి యూనివర్సల్ ఏంటి అంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, లండన్కి వెళ్ళండి, ఏడికైనా పోండి, అక్కడ సొసైటీ ఉంటుంది. ఓకే, ఇన్ ఎవ్రీ సొసైటీ దెర్ ఆర్ ఎలిమెంట్స్ లైక్, ప్రతి సొసైటీలో సోషల్ డిఫరెన్షియేషన్ ఉంటుందా లేదా? అంటే డిఫరెంట్ క్యాస్ట్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్, ఒక గ్రూప్స్ లాగా ఆర్గనైజ్ అయి ఉంటుందా లేదా? సోషల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్, రిచ్, పూర్ అనేది కనిపిస్తుంది. అలానే సోషల్ స్ట్రాటిఫికేషన్, సోషల్ లేయర్ వైజ్గా అరేంజ్ అయి ఉంటుంది సొసైటీ. Caste system is called as a social stratification. What is social stratification? This is total stratification. Brahmin, Kshatriya, Vaishya, Shudra. ఇలాంటి అరేంజ్మెంట్ ఉండడం. అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఎస్ అన్ లేయర్డ్ అరేంజ్మెంట్. సొసైటీ అనేది డిఫరెంట్ లేయర్స్గా అరేంజ్ అయ్యి ఉంటే దాన్ని సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. అండ్ డివిజన్ ఆఫ్ లేబర్, సొసైటీలో డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుందా లేదా? గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ వర్క్ in different occupations. Different people will do different types of occupations. So these are all the characteristics of society. ఏంటివి అవి? తొందరగా చూడండి. ఓకే, హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి, పాపులేషన్ ఉంటుంది, పీపుల్ హ్యావ్ సర్టన్, సొసైటీస్ హ్యావ్ టెరిటరీ. ఓకే, ఒక టెరిటరీ, డిఫైన్డ్ టెరిటరీ ఉంటుంది. అండ్ సొసైటీ ఈజ్ పర్మనెంట్. సొసైటీలో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సోషల్ రిలేషన్స్ ఉంటుంది, సోషల్ డిపెండెన్స్ ఉంటుంది. ఓకే, అలానే సోషల్ చేంజ్ ఉంటుంది. అండ్ కల్చర్స్, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ సొసైటీ. అసలు సొసైటీ ఎందుకు ఉండాలి? సొసైటీ వల్ల ఇండివిజువల్కి ఎలా బెనిఫిట్ అవుతుంది? ఓకే, హౌ సొసైటీ ఈజ్ ప్లేయింగ్ ఏ ఫంక్షనల్ రోల్. మీరు చూడండి, సొసైటీ లేకపోతే హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ పీపుల్. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇండివిజువల్ టు స్టే ఐసోలేటెడ్. He cannot stay isolated. He will die.
out of boredom. So society will promote this dependence. Society will give a community, will give a community living. Okay, so function of society is it fulfills physical needs. Okay, you want to talk someone, physical needs ఏంటంటే you want to talk, you want to share your emotions. Okay, you want to marry. Okay, you want to hug someone. So you have some physical needs. Every individual have physical needs. So society, as it has group of individuals, it provides, okay, it provides that physical needs. Okay, society provides that physical needs, and society helps in socialization. What do you understand by socialization? Okay, what do you understand by socialization? Socialization enti ante simple. Socialization enti ante when you are looking at an individual, you know ఆ ఇండివిజువల్ వేరే ఇండివిజువల్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎటిక్వేట్స్ ఏంటి, మేనర్స్ ఏంటి, గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, హౌ టు టాక్, ఇవన్నీ ఏంటి అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సోషలైజేషన్. ఎవరు నేర్పిస్తారు మనకు? పేరెంట్స్ నేర్పిస్తారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ సోషలైజేషన్. సోషలైజేషన్ ఈస్ బీన్ ప్రొవైడెడ్ టు అస్ బై సొసైటీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్సే సోషలైజ్ చేస్తారు. పేరెంట్స్ సోషలైజేషన్ ఎవరెవరు చేస్తారు? పేరెంట్స్ చేస్తారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ చేస్తుంది, పొలిటికల్ సిస్టమ్ చేస్తుంది. నువ్వు లీడర్స్ నుంచి నేర్చుకోవా? ఫ్రెండ్స్ నుంచి నేర్చుకోవా? లీడర్స్ చేస్తారు, ఫ్రెండ్స్ చేస్తారు, సోషల్ మీడియా చేస్తుంది, మీడియా చేస్తుంది. ఓకే, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తాయి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని. ఓకే, సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ విచ్ సొసైటీ. సో సొసైటీ బ్రాడ్లీ హెల్ప్స్ యూ టు సోషలైజ్, ఎలా బిహేవ్, ఎటిక్వేట్స్ ఏంటి, మేనర్స్ ఏంటి. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళిండ్రు, రెస్టారెంట్కి వెళ్ళి అదేందో పాష్ రెస్టారెంట్ అంటే డబ్బులు ఎక్కువ ఉంటే తిండి బాగుండదు అట్లాంటి రెస్టారెంట్. సో ఆ రెస్టారెంట్ పోయినరు, సో స్పూన్ కింద పడేసాను, స్పూన్ కింద పడేయగానే సౌండ్ వచ్చింది, అందరు మీ దిక్కు చూస్తారు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సొసైటీ. సో సొసైటీ చెప్తుంది నీ బిహేవియర్ తప్పు అని, దానివల్ల నేర్చుకుంటావా లేదా? సో దట్ ఈస్ వాట్ ఈస్ సోషలైజేషన్. స్పూన్ కింద పడేయడం కాదు, దాని బిహైండ్లో ఉన్న మీనింగ్ అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ సొసైటీ ప్రొవైడ్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. రేపొద్దున సోషలైజేషన్ ఏంటి అంటే ఇది ఎగ్జాంపుల్ రాయకండి. సో ప్రొవైడ్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, నేర్చుకోవడానికి స్కోప్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొవైడ్స్ కల్చర్, అంతేనా కదా? సో కల్చర్ ప్రొవైడ్ చేయడం కూడా హూ విల్ ప్రొవైడ్ యూ కల్చర్? సొసైటీ. సో ఇట్ ప్రొవైడ్స్ కల్చర్, సివిలైజేషన్ అండ్ లాంగ్వేజ్, అంతేనా కదా? యూ లెర్న్ లాంగ్వేజ్ యాజ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ సొసైటీ. అండ్ వే ఆఫ్ లైఫ్, civilization, way of life, it provides you. Who is providing that? Society. Career opportunity provide cheseden society kada. Okay, even I being a part of India, okay, I being the part of Ashok Nagar, I got that opportunity, I got this teaching opportunity. So career opportunity. Okay, financial security kuda society provide chestadi. Okay, next ela financial security, family system, family valla నీకు ఫైనాన్షియల్ సేఫ్టీ వస్తుందా లేదా? సో యాజ్ ఎ ఫ్రెండ్ సర్కిల్, ఆక్యుపేషన్ స్ట్రక్చర్ ఉంటుంది, పొలిటికల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఎకనామిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో ఫిజికల్ సెక్యూరిటీ. సో సొసైటీ ప్రొవైడ్స్ కెరియర్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఫిజికల్ సెక్యూరిటీ. కమ్యూనిటీ లివింగ్ త్రూ social institutions. So society provides that living, community living through social institution. Different social institutions ఉండడం వల్ల, different social institutions ఉండడం వల్ల you develop that sense of community living, అంటే అందరు కలిసి ఉండేలాగా. ఓకే, అండ్ ఆర్గనైజెస్ అండ్ ప్రొవైడ్స్ సోషల్ కంట్రోల్, అంతేనా కదా? సొసైటీ వల్లనే సొసైటీ ఈజ్ ఆర్గనైజ్డ్, అంతేనా కదా? ఇప్పుడు ఫ్యామిలీ, మీరు ఇప్పుడు మీ స్కూల్లో టీచర్కి ఫస్ట్ ఫ్రెండ్స్కి భయపడకపోయినా టీచర్కి భయపడతారు. ఓకే, ఏ టీచర్కి భయపడకపోయినా మ్యాథ్స్ టీచర్కి భయపడతారు, మ్యాథ్స్ టీచర్కి భయపడకపోయినా ప్రిన్సిపల్ భయపడతారు. లేదు, ప్రిన్సిపల్కి భయపడకపోయినా ప్రిన్సిపల్ మీ మమ్మీకి పేరెంట్స్ని పిలుస్తా అంటే భయపడతారా లేదా? సో సొసైటీ ప్రొవైడ్స్ దట్ సోషల్ కంట్రోల్, ఫ్యామిలీ ప్రొవైడ్స్ దట్ సోషల్ కంట్రోల్. ఓకే, ఓకే, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండివిజువల్ నీడ్స్, ఇండివిజువల్కి ఉన్న అవసరాలన్నింటినీ తీర్చేది ఏంటి? సొసైటీ. అండ్ సొసైటీ ఆల్సో హెల్ప్స్ ఇన్ పాపులేషన్ గ్రోత్. వెన్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ కమ్యూనిటీ ఓన్లీ, ఆటోమేటికలీ పాపులేషన్ గ్రో అవుతుందా లేదా? సో దట్ ఈస్ ఇంపార్టెంట్.
Okay, next, classification of society. So Ferdinand Tonis is talking about two types of society, Gemeinschaft and Gesellschaft. Gesellschaft అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, సింపుల్ సొసైటీస్, కాంప్లెక్స్ సొసైటీస్. Gemeinschaft అనేది ఏంటి అంటే సింపుల్ సొసైటీస్ అండ్ కాంప్లెక్స్ సొసైటీస్. ఓకే, సో there are different types. Ferdinand Tonis is talking about two types of divisions, Gemeinschaft societies and Gesellschaft societies. Like ఇప్పుడు చూడండి, సింపుల్ పాయింట్స్ సార్. లైక్ Gemeinschaft అండ్ Gesellschaft ఏంటి అంటే, Gemeinschaft ఏమో సింపుల్ సొసైటీస్ నేమో Gemeinschaft అంటాం. ఓకే, కాంప్లెక్స్ సొసైటీస్ ఓకే అంటే కమిటీ ఫోకసెస్ ఆన్ క్లోజ్ పర్సనల్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు చూడండి, విలేజెస్లో చాలా క్లోజ్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంటాయి చూడండి, ఎవరినైనా పేర్లు పెట్టి పిలుస్తారు, పేర్లు పెట్టి రిలేషన్స్తో పిలుస్తారు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ అన్ Gemeinschaft. Gesellschaft ఏంటి అంటే సొసైటీ బేస్డ్ ఆన్ ఇంపర్సనల్ ఫార్మ్స్ అండ్ ఫార్మల్ అసోసియేషన్. ఇప్పుడు పేరుకు నువ్వు అదేంది హై రైజ్ బిల్డింగ్ లో ఉంటావు, 5th ఫ్లోర్ రోడ్ 6th ఫ్లోర్ కి తెలియదు, 6th ఫ్లోర్ రోడ్ 7th ఫ్లోర్ కి తెలియదు. సో దట్ ఈస్ వాట్. సో Ferdinand Tonis is talking about two types of societies. One is Gemeinschaft and Gesellschaft. ఇలా గుర్తుపెట్టుకోండి, Gemeinschaft అంటే ఇది సింపుల్ సొసైటీస్ అండ్ Gesellschaft ఇస్ కాంప్లెక్స్ సొసైటీస్. లేకపోతే ఇలాగనని అనుకోండి, ఈ సొసైటీస్లో క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి, లైక్ క్లోజ్ ఎమోషనల్ రిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ అంత క్లోజ్ రిలేషన్స్ ఉండవు, ఇంపర్సనల్ రిలేషన్స్, మీన్స్ నాట్ దట్ మచ్ పర్సనల్ రిలేషన్స్. సో Ferdinand Tonis టాక్స్ అబౌట్ టూ టైప్స్ ఆఫ్ సొసైటీస్. కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొసైటీస్, హూ టాక్డ్ అబౌట్ Gemeinschaft సొసైటీస్ డివైడింగ్ ఇంటూ Gemeinschaft అండ్ Gesellschaft. ఈ పేరు ఇంపార్టెంట్, Ferdinand Tonis అండ్ Gemeinschaft అంటే ఏంటి, Gesellschaft అంటే ఏంటి తెలియాలి. నెక్స్ట్, హర్బర్ట్ స్పెన్సర్ చాలా ఇంపార్టెంట్ స్కాలర్, అండ్ ఈయన ఏమంటామంటే సోషాలజీలో ఎవల్యూషనరీ ఓకే ఆర్ ఏంటి అంటే హీ గేవ్ ఇంపార్టెన్స్ టు ఆర్గానిస్మిక్ ఎవల్యూషన్ అంటాం. సింపుల్, ఇవంతా అంత సోషాలజీ అంత అవసరం లేదు, కానీ ఈయన ఏమంటాడంటే సొసైటీ అనేది మన హ్యూమన్ బాడీ ఎలానో అలా ఎవాల్వ్ అయింది, అండ్ ఎవ్రీ ఆర్గన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఎలా ప్రతి బాడీ ఫంక్షనింగా లేదా, సో ఆయననే అలానే సొసైటీ ఫంక్షన్ ఉండాలి అంటే ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద సొసైటీ విల్ నీడ్ టు వర్క్ కోఆర్డినేటివ్లీ, విల్ నీడ్ టు వర్క్ ప్రాపర్లీ అని చెప్తాడు. ఓకే, సో హీ టాక్స్ అబౌట్ త్రీ టైప్స్ ఆఫ్ సొసైటీస్. వన్ ఈజ్ మిలిటరీ సొసైటీ, నెక్స్ట్ ఈజ్ ఇండస్ట్రియల్ సొసైటీ, థర్డ్ ఈజ్ మోడర్న్ సొసైటీ. సైనిక సమాజం, పారిశ్రామిక సమాజం, ఆధునిక సమాజం. రాబర్ట్ రెడ్ఫీల్డ్ టాక్స్ అబౌట్ టూ సొసైటీస్, ఒకటేమో ఫోక్ సొసైటీస్, అర్బన్ సొసైటీస్. ఓకే, జానపద సమాజాలు అండ్ అర్బన్ సొసైటీ, ఆధునిక సమాజాలు. ఓకే, సో ఈ డిఫరెన్షియేషన్ అనేది అన్ని స్టాండర్డ్ బుక్స్లో, సార్ ఈ డివిజన్ ఎందుకు చెప్పానంటే అన్ని స్టాండర్డ్ బుక్స్లో, ఈవెన్ గవర్నమెంట్ బుక్స్లలో కూడా సొసైటీ డివిజన్స్ గురించి మాట్లాడారు. సో Ferdinand Tonis talked about Gemeinschaft and Gesellschaft. Gemeinschaft కి Gesellschaft డిఫరెన్స్ ఏంది, Gemeinschaft అంటే సింపుల్ సొసైటీస్, Gesellschaft అంటే కాంప్లెక్స్ సొసైటీస్. ఆర్ లైక్ ఇలా గుర్తుపెట్టుకోండి, విలేజ్ సొసైటీస్ని Gemeinschaft అంటారు, Gesellschaftని అర్బన్ సొసైటీస్, ఎందుకంటే విలేజ్లో క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. అలానే హెర్బర్ట్ స్పెన్సర్ ఏంది సొసైటీస్ని ఫస్ట్ సొసైటీ గురించి ఎలా చెప్పాడు అంటే సొసైటీ ఒక బాడీ లాగా ఫంక్షన్ చేస్తుంది అని చెప్పాడు, అది ఇంపార్టెంట్. అలానే ఇది టాక్స్ అబౌట్ త్రీ టైప్స్ ఆఫ్ సొసైటీస్, military society, industrial society and modern society. Robert Redfield is talking about two types of society, folk societies and urban societies. Karl Marx is talking about 5 types of societies. Primitive ante 5 types of societies unnayani chepparu. Okay, one is primitive communism, second is slavery, feudalism, capitalism and anticipated state of socialism and capitalism. 6. Okay, aina mottham enni 1 2 3 4 5
అండ్ 6 సోషలిజం అండ్ కమ్యూనిజం. లాస్ట్లో మళ్ళీ కమ్యూనిజం అని కూడా అంటాడు. అంటే లైక్ ప్రిమిటివ్ కమ్యూనిజం ఏంది అంటే పేర్లు గుర్తుపెట్టుకొని చాలు. హీ టాక్డ్ అబౌట్ 6. ప్రిమిటివ్ కమ్యూనిజం అంటే ఏంది అంటే మనుషులు ఎప్పుడైతే అడవులలో ఉన్నారో అనుకోండి, అడవులలో ఉండి వాళ్ళకు నచ్చింది తిని ఇది నాది కాదు అనుకోవడం, ఇది మనది అనుకోవడం. అంటే ఎంటైర్ ఫారెస్ట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. నీకు ఇప్పుడు నువ్వు మామిడికాయ తినాలనుకుంటారు, నువ్వు మామిడికాయ చెట్టు కనిపించింది, తెంపుకున్నావు, తిన్నావు. ఇప్పుడు మామిడికాయ కావాలి అంటే వాళ్ళ తోట ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. సో ప్రిమిటివ్ కమ్యూనిజం అంటే ఎవ్రీవన్ ఇస్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది లేదు. అలాంటి సొసైటీ ప్రిమిటివ్ కమ్యూనిజం. మనం ఎందుకు ఇది పర్టికులర్గా కార్ల్ మార్క్స్ గురించి చదువుతున్నాం అంటే వీళ్ళు వన్ ఆఫ్ ద ఫేమస్ సోషాలజిస్ట్. కార్ల్ మార్క్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ సోషాలజిస్ట్. ఓకే, అందుకే నేను ఎలా సొసైటీని డివైడ్ చేసిండనే ఇంపార్టెంట్. సో ప్రిమిటివ్ కమ్యూనిజం, వన్ ఈస్ ప్రిమిటివ్ కమ్యూనిజం అంటే లైక్ ఎవ్రీవన్ ఈస్ లివింగ్ ఇన్ ఏ ఏన్షియంట్ సొసైటీ వేర్ ఎవ్రీవన్ ఓన్స్ ఎవ్రీథింగ్. దేర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో ప్రిమిటివ్ కమ్యూనిజంలో ప్రైవేట్ ప్రాపర్టీ ఉండదు. తర్వాత మెల్లగా ఏ సొసైటీ ఎమర్జ్ అయింది? స్లేవరీ సొసైటీ ఎమర్జ్ అయింది. స్లేవరీ ఏంటి మీకు తెలుసు కదా, మాస్టర్స్ వర్సెస్ స్లేవ్స్. అంటే కొంతమంది ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ఇది నా ల్యాండ్ అని చెప్పి నువ్వు బానిసవు, నువ్వు ఈ ల్యాండ్లో పని చేయాలి అని చెప్పారు. అది. తర్వాత ఫ్యూడలిజం ఏంది అంటే అదే దొరలు ఉంటారు చూడండి, జమీందార్స్, రైత్వార్స్, అలా ఫ్యూడలిజం ఏంది అంటే ఇక్కడ మాస్టర్స్ వర్సెస్ షర్వ్స్ అంటాం. స్లేవ్స్కి షర్వ్స్కి డిఫరెంట్ ఏంది అంటే ల్యాండ్ని ఓన్ చేసేది మాస్టర్సే, మనుషుల్ని కూడా ఓన్ చేసేది మాస్టర్సే. స్లేవ్స్ అంటే స్లేవ్ ఈవెన్ హ్యూమన్ హ్యాస్ బికమ్ ఏ ప్రోడక్ట్. అది స్లేవ్ సొసైటీలో. అందుకని అంటారు చూడండి, సినిమాలలో చూసి అంటారు చూడు, బానిసలు వాళ్ళకి రికగ్నిషన్ ఇట్లా ఓనర్ నుంచి రికగ్నిషన్, ఆ ఓనర్ ఏం చెప్తే అది చేయాలి. ఇక్కడ ఈ స్లేవ్ సొసైటీలో ల్యాండ్ అండ్ ఇండివిజువల్ ఆర్ హ్యూమన్స్ both are nothing but a product. Feudalism, masters versus serfs. ఇక్కడ ఏంటి అంటే హియర్ మాస్టర్ ఈజ్ నాట్ ఓనింగ్ ద ఇండివిజువల్, మాస్టర్ ఈజ్ ఓనింగ్ ద ల్యాండ్. బట్ అంటే మాస్టరు ల్యాండ్ లార్డ్ అనేటోడు దే ఆర్ నాట్ ఓనింగ్ ఇండివిజువల్స్ బట్ హీఈస్ ఓనింగ్ ద ల్యాండ్. ఇదేంది కౌలు చేసుకునే వాళ్ళు వచ్చి పని చేసి వాళ్ళ డబ్బులు కొంచెం పెట్టుకొని మిగిలినది మాస్టర్కి ఇస్తారు. సో ఆ రిలేషన్ అనేది చేంజ్ ఉంటుంది. సో హీ టాక్డ్ అబౌట్ ప్రిమిటివ్ కమ్యూనిజం, స్లేవ్ సొసైటీ, ఫ్యూడలిజం అండ్ క్యాపిటలిజం. క్యాపిటలిజం ఏంటంటే పెట్టుబడిదారులు స్టార్ట్ వస్తారు. క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారులు. సో ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది. సో క్యాపిటలిస్ట్ సొసైటీలో మార్క్స్ ఏం చెప్తాడు అంటే ఇప్పుడు మనం క్యాపిటలిజంలో ఉన్నాం. మార్క్స్ ఏమని కలగంటాడు అంటే ఆయన ఈ 6 టైప్స్ ఆఫ్ సొసైటీ గురించి మాట్లాడాడు. ఏమని కలగంటాడు అంటే ఈ క్యాపిటలిజంలో వర్కర్స్ మొత్తం ఒకటై ఓనర్స్ అగేన్స్ట్గా రివల్యూషన్ స్టార్ట్ చేస్తారు అని చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే క్యాపిటలిజం వై సోషలిజం వస్తుంది అని చెప్తాడు. ఎవరు చెప్తున్నారు? కార్ల్ మార్క్స్. సోషలిజం వస్తుంది అండ్ తర్వాత మెల్లగా సోషలిజం నుంచి కమ్యూనిజం. కమ్యూనిజం అంటే ఏంది? మళ్ళీ పాత కాలంలో ఉంటుంది చూడండి, ఎవరు ఓనర్స్ కాదు. అలానే కమ్యూనిజం కూడా నో వన్ ఈజ్ ఓనర్స్, ఎవ్రీవన్ ఈజ్, నో వన్ ఇండివిజువల్ ఈజ్ ఓనర్, ఎవ్రీవన్ ఈజ్ ఓనర్స్. అంటే మొత్తం అదేంటి అంటే ప్రాపర్టీ ఏమన్నా ఉన్నా గవర్నమెంట్ ప్రాపర్టీయే, జాబ్ ఏమన్నా ఉన్నా గవర్నమెంట్ జాబే, ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదు, నీ సొంత కారు ఉండదు, సొంత బిల్డింగ్ ఉండదు అనే స్టేజ్కి వెళ్తాము అని కలగన్నాడు. ఓకే, అది కలలాగానే మిగిలింది, అది రియాలిటీ అవ్వలేదు. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి జరగాలంటే రివల్యూషన్ జరగాలి, కంప్లీట్ రివల్యూషన్ జరగాలి. అది రివల్యూషన్ ఎప్పుడు జరగలేదు. సరే, మనకు అదంతా అవసరం లేదు, కానీ ఈ స్టేజెస్ అయితే చాలా ఇంపార్టెంట్. కార్ల్ మార్క్స్ టాక్డ్ అబౌట్ 6 సొసైటీస్.
నెక్స్ట్ salient features of Indian society. So these are the ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? What did we discuss? We talked about what is society characteristics ఏంటివి, సొసైటీ ఎలా క్లాసిఫై చేశారు, సొసైటీ యొక్క ఫంక్షన్స్ ఏంటివి నేర్చుకున్నాం. సో నౌ let us talk about salient features of Indian society. So what is salient feature? సమాజం, భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలు ఆర్ యునిక్ ఫీచర్స్. సో మీకు తెలుసు కదా, ఇండియా వాజ్ రిఫర్డ్ యాజ్ జంబూద్వీప, భరత ఖండ. జంబూద్వీపం అంటే ఇండియాకు జాంబవంతుడు రాజు ఉన్నారు అని కూడా కొంతమంది మిత్స్ లో చెప్తున్నారు. ఓకే, మైథాలజీస్ లో చెప్తున్నారు. మహాభారత ప్రకారం ఇండియా వాజ్ భరతవర్ష. ఓకే, అండ్ ఇండియాకు ఎవరు ఉంటుండే? భరతుడు రూలర్ ఉంటుండే. ఓకే, భరత ఖండ. సో ఇలా రిఫర్ చేస్తారు ఇండియాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ సొసైటీని. సో సేలియన్ ఫీచర్స్ అంటే భారత సమాజం యొక్క విశిష్ట లక్షణాలు. సో వాట్ ఆర్ ద యునిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా? డైవర్సిటీ అనేది యునిక్ ఫీచర్. ఓకే, యూనిటీ అనేది డైవర్స్ ఫీచర్. యూనిటీ ఇన్ డైవర్సిటీ. మీరే చెప్పండి, మీకు కూడా తెలుసు కదా, మీరు ఇది వినుంటారు. వాట్ ఆర్ ద సేలియన్ ఫీచర్స్? వన్ ఇస్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే, రిలీజియస్ డైవర్సిటీ, ethnic diversity, cultural diversity. Okay, linguistic diversity, భాషాపరమైన డైవర్సిటీ. ఓకే, అంటే ఈ డైవర్సిటీలో ఇవన్నీ టైప్స్. డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ, రేషియల్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ. సో యూనిక్ ఫీచర్స్లో డైవర్సిటీ టైప్స్. తర్వాత ఇండియాలో సేలియన్ ఫీచర్ ఏంది అంటే, ఇలా గుర్తుపెట్టుకోండి సార్. సేలియన్ ఫీచర్స్ అంటే ఈ సేలియన్ ఫీచర్ గుర్తుకు రావాలంటే, ప్రపంచంలో ఇలాంటి ఫీచర్ ఎక్కడా లేదు, ఓన్లీ భారతదేశంలో ఉండేటివి. చాలామంది అనుకుంటారు, సార్ అమెరికాలో కూడా డైవర్సిటీ ఉంది కదా, అమెరికాలో కూడా యూనిటీ ఉంది కదా. నేను చెప్తాను, మరి అమెరికాలో ఉన్న డైవర్సిటీకి ఇండియాలో ఉన్న డైవర్సిటీకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకే, తర్వాత caste based social organization. ఇలాంటి సోషల్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అసలు కుల వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ట్రైబల్ డైవర్సిటీ. ట్రైబ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్. ఎందుకు సార్? ప్రపంచంలో వేరే దగ్గర కూడా ట్రైబ్స్ ఉన్నారు కదా, మరి ఇండియాలో ట్రైబల్ డైవర్సిటీ యూనిక్ ఫీచర్ ఎలా అంటే, ట్రైబల్ డైవర్సిటీ యూనిక్ ఫీచర్ ఎలా అంటే, ఈ ప్రపంచంలో వేరే ఏ కంట్రీలో కూడా ఉండనంత డైవర్సిటీ ఇండియాలో ఉంది. ట్రైబల్ డైవర్సిటీ అంటే, ట్రైబల్ డైవర్సిటీ ఇలా చూడండి, ట్రైబ్స్ అనే వాళ్ళు యూనిక్ ఫీచర్ ఎలా? ప్రపంచంలో ప్రతి కంట్రీలో ట్రైబ్స్ ఉన్నారు, మరి ఇండియాలో ట్రైబ్స్ అనేవాళ్ళు యూనిక్ ఎలా? ఇండియాలో ట్రైబ్స్ అనే వాళ్ళు యూనిక్ ఎలా అంటే, ప్రపంచంలో మీరు ట్రైబ్స్ని చూస్తాయి. ఇప్పుడు అమెరికాకి వెళ్ళండి, లేకపోతే అమెజాన్ ఫారెస్ట్కి వెళ్ళండి, ఆ ట్రైబ్స్లో మీకు ఎలా ఉంటుంది అంటే, ఆ ట్రైబ్స్ అందరిట్లలో వాళ్ళ భాష కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ కష్టం కానీ, వాళ్ళ బిలీఫ్స్ కానీ, వాళ్ళ ప్రాక్టీసెస్ కానీ, అమెరికాలో అందరి ట్రైబ్స్లో నీకు హోమోజినిటీ కనిపిస్తుంది. అంటే వాళ్ళ మోర్ ఆర్ లెస్ వాళ్ళ ట్రైబల్ ప్రాక్టీసెస్ అన్ని సేమే ఉంటాయి. అంటే అమెరికాలో ఉండే, ఆస్ట్రేలియాలో ఉండే ట్రైబ్స్, అమెజాన్ ఫారెస్ట్లో ఉండే ట్రైబ్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ కస్టమ్స్ కానీ సేమ్ ఉంటాయి. కానీ ఇండియాలో నార్త్ ఇండియన్ ట్రైబ్ ఈజ్ డిఫరెంట్, సౌత్ ఇండియన్ ట్రైబ్ ఈజ్ డిఫరెంట్, నార్త్ ఈస్ట్ ఇండియన్ ట్రైబ్ ఈజ్ డిఫరెంట్, సెంట్రల్ ఇండియన్ ట్రైబ్ ఈజ్ డిఫరెంట్. చూస్తాం. నార్త్ ఇండియాలోనేమో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇప్పుడు గారో, కాశీ, జయంతియా ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళలో మీకు తెలుసా, మ్యాట్రీ
లీనియల్ ఫ్యామిలీస్ ఉంటాయి. మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీస్ అంటే ఏంటి అంటే అది మన ఇంటి పేరు ఉంటుంది చూడండి, ఇంటి పేరు ఫాదర్ నుంచి వస్తుంది కదా, అక్కడ ఇంటి పేరు అనేది మదర్ నుంచి వస్తుంది. ఆస్తి ఎవరి పేరు మీద ఉంటుంది? అమ్మ పేరు మీద ఉంటుంది. ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? కూతురికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో గారో, కాశీ, జయంతియా ట్రైబ్స్లో మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీస్ ఉంటాయి. సెంట్రల్ ఇండియాలో ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీస్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇండియాలో ట్రైబ్స్ క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సెంట్రల్ ఇండియాలో ట్రైబ్స్ ప్యాట్రిలీనియల్ ట్రైబ్స్ ఉంటారు. ఓకే, సో సెంట్రల్ ఇండియాలో ట్రైబ్స్ పెళ్లి విధానం డిఫరెంట్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో పెళ్లి విధానం డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ సౌత్ ఇండియాలో పెళ్లి డిఫరెంట్గా ఉంటుంది. ఫుడ్ ప్రాక్టీసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సౌత్ ఇండియాలో హిందూస్ ఎక్కువ ఉంటారు ట్రైబ్స్, సెంట్రల్ ఇండియాలో హిందూస్ ఎక్కువ ఉంటారు, నార్త్ ఈస్ట్ ఇండియాలో క్రిస్టియన్స్ ఉంటారు. అలానే సెంట్రల్ ఇండియాలో కొంతమంది దాన్ని ఏమంటారు, శివుని పూజించే వాళ్ళు ఉంటారు, కొంతమంది విష్ణువుని పూజించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆంజనేయుని పూజించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వినాయకుని పూజించే వాళ్ళు ఉంటారు. సో ఇంత హెట్రోజినిటీ ఉంటుంది ఇండియన్ ట్రైబ్స్లో. బట్ వేరే కంట్రీస్లో నువ్వు ఆ ట్రైబల్ ప్రాక్టీసెస్లో ఒకటే రిలీజన్ ఫాలో అవుతారు, ఒకటే ప్రాక్టీసెస్ ఉంటాయి, హోమోజినిటీ ఉంటుంది. సో ట్రైబ్స్ సేలియన్ ఫీచర్ ఎలా అంటే, సేలియన్ ఫీచర్ ఏంటంటే ఇండియాలో ఉన్నంత హెట్రోజినిటీ వేరే ట్రైబ్స్లో ఉండదు. అందు గురించని ట్రైబ్స్ సేలియన్ ఫీచర్. సో ఇలా ఇంకోటి ఏంటి అంటే ఇండియాలో సేలియన్ ఫీచర్ ఏంటి అంటే మనం స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాము. ఓకే, రిలీజియస్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇండివిజువల్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తాము. అలానే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు స్పిరిచువాలిటీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, స్పిరిచువల్ కోఎగ్జిస్టెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇండియాలో ట్రెడిషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, మోడర్నిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాము, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ మోడర్నిటీ. వెస్టర్న్ కంట్రీస్లో దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు మోడర్నిటీ. వెస్టర్న్ కంట్రీస్లో స్పిరిచువలిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇండియాలో వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు బ్యాలెన్సింగ్ మెటీరియలిజం అండ్ స్పిరిచువలిజం. బట్ వెస్టర్న్ కంట్రీస్లో మెటీరియలిజంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ మనకు సేలియన్ ఫీచర్స్. అర్థమైందా? అంటే ప్రపంచంలో వేరే సమూహాలలో లేని యూనిక్ ఫీచర్స్ ఇండియాలో. ఇప్పుడు కంపేరింగ్ టు ఇప్పుడు ఇవి టాపిక్ బై టాపిక్ విల్ లుక్ ఇన్ టు దిస్. ఓకే, సో సేలియన్ ఫీచర్స్లో డైవర్సిటీ ఈజ్ ఆల్సో ఏ సేలియన్ ఫీచర్. ఎందుకు డైవర్సిటీ అనేది ఎందుకు సేలియన్ ఫీచర్ అంటే, డైవర్సిటీని ఇండియాలో మనం ఎప్పుడు కూడా డైవర్సిటీ అనేది నువ్వు డిక్షనరీలో చూస్తే ఏమనిపిస్తుంది అంటే విభేదాలు, డిఫరెన్సెస్ అంటారు. బట్ ఇండియాలో డైవర్సిటీని మనం డిఫరెన్సెస్గా చూడం, వెరైటీగా చూస్తాం. అంటే రిలీజియస్ డైవర్సిటీ, వి డోంట్ సీ దట్ డిఫరెంట్ రిలీజన్స్ అనం. ఎప్పుడైనా చూడండి, మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇండియా డైవర్సిటీ ఎందుకు సేలియన్ ఫీచర్ అంటే, యూ నెవర్ రైట్ దట్ ఇన్ ఇండియా దెర్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్, దెర్ ఆర్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ ఇది యూజ్ చేయం. మనం ఎప్పుడు కూడా ఈ డిఫరెన్సెస్ అనే బదులు కంట వెరైటీ అనే వర్డ్కి యూజ్ చేస్తాం. వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ కల్చర్స్. అండ్ ఇండియాలో కూడా ఎప్పుడు కూడా ఇన్ని కల్చర్స్ ఉన్నా కానీ మనం ఏమంటాము అంటే ఒక ఇండివిజువల్ని ఇంకో ఇండివిజువల్ని డిఫరెంట్గా చూడం. మనం ఏమంటామంటే హీస్ నార్త్ ఇండియన్ అనకుండా హీస్ ఫాలోయింగ్ నార్త్ ఇండియన్ కల్చర్ అంటాం. అంటే డిఫరెన్సెస్ కూడా ఎలా చూస్తామంటే కలెక్టివ్ డిఫరెన్సెస్ చూస్తాం. నార్త్ ఇండియన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్, వీడు మనోడు కాదు అని చూడం. దిస్ పర్సన్ ఈజ్, అర్థమైందా, దిస్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ పర్సన్ అని చూడం. వీ లుక్ ఫర్ కలెక్టివ్ డిఫరెన్సెస్. సో అందుగురించి ఇండియాలో డైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సేలియన్ ఫీచర్. ఓకే, డైవర్సిటీ ఈజ్ నాట్ డిఫరెన్సెస్ ఇన్ ఇండియా, హియర్ ఇట్ ఈస్ వెరైటీ. ఇన్ ఇండియా డైవర్సిటీ మీన్స్, ఇన్ ఇండియా డైవర్సిటీ అంటే ఏంటి? డైవర్సిటీ మీన్స్ కలెక్టివ్ డిఫరెన్సెస్. వీఆర్ లుకింగ్ ఎట్ కలెక్టివ్ డిఫరెన్సెస్ that appear between different groups living in a society and are commonly seen in their ways of life. కాబట్టి భారతదేశంలో వైవిధ్యం అంటే నిజానికి భిన్నత్వం అంటే వెరైటీ లేదా అనేక రకాల వైవిధ్యాలు అని అర్థం. ఓకే, సో దట్స్ ఇన్ ఇండియా
డైవర్సిటీ యాక్చువల్లీ మీన్స్ వెరైటీ. వేరే కంట్రీలో డైవర్సిటీ అంటే డిఫరెంట్ రిలీజన్స్, డిఫరెంట్ అని అంటారు. ఇక్కడ వెరైటీ అంటే నేనేమంటున్నా అంటే మనం కూడా ఇప్పుడు చూడండి, ఫుడ్ కూడా, ఇండియన్ ఫుడ్ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఇంక్లూడ్ అవుతాయి. మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు అప్పుడప్పుడు బోర్ కొట్టింది అనుకోండి, కేరళ రెస్టారెంట్కి వెళ్ళి తినడం, పంజాబీ ఫుడ్ తింటాం. అలానే లైక్ సౌత్ ఇండియన్ డిషెస్, నార్త్ ఇండియన్ ప్రిఫరింగ్ సౌత్ ఇండియన్ మీల్, సౌత్ ఇండియన్ ప్రిఫరింగ్ నార్త్ ఇండియన్ మీల్. ఓకే, వి ఎంకరేజ్ డైవర్సిటీ, వి ఎంకరేజ్ వెరైటీ. ఓకే, ఇండియా ఎంకరేజ్ వెరైటీ. మరి యూనిటీ అనేది ఎలా సేలియన్ ఫీచర్? ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, యూనిటీ ఎలా సేలియన్ ఫీచర్ అంటే, సరే అన్ని కంట్రీస్లో యూనిటీ ఉంది కదా, మరి ఇండియాలో ఇది సేలియన్ ఫీచర్ ఎలా అవుతుంది అంటే, అన్ని కంట్రీస్లో యూనిటీ అనేది యూనిఫార్మిటీ వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ వన్ రిలీజన్, క్రిస్టియానిటీ. దానివల్ల ఆటోమేటికల్గా యూనిటీ వస్తుంది. డిఫరెన్సెస్ ఏడు ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు, మీరందరూ క్లాస్ రూమ్లో కూర్చున్నారు కాబట్టి, ఒకటే థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు ఆటోమేటికల్గా ఒకటే గ్రూప్ అవుతారు. ఇప్పుడు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఎస్ఐ వాళ్ళ ఆస్పిరేషన్స్, ఎస్ఐ వాళ్ళ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిఫరెంట్ ఉంటుంది, గ్రూప్ 2 డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు ఆటోమేటికల్గా యూనిటీ ఉండదు. యూనిటీ అంటే ఫైటింగ్ చేసుకోరు, కానీ పాయింట్ ఏంటంటే మీకు కావాల్సిన డిమాండ్ వేరే ఉంటుంది కదా. సో అలా, సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేందుకు కూర్చోబెడితే అవును గవర్నమెంట్ ఎగ్జామ్ కావాలి అనే ఆస్పెక్ట్తో కూర్చుంటారు. సో ఒకటే థాట్ ప్రాసెస్ ఉంటే యూనిటీ ఆటోమేటికల్గా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు వెస్ట్ ఏషియా కంట్రీ ఉంది, అన్ని ఇస్లామిక్ కంట్రీస్. ఓకే, సో వాళ్ళ రిలీజన్, సౌదీ అరేబియాలో మెజారిటీ ఆఫ్ ద రిలీజన్ ఇస్ ఇస్లాం. సో ఆటోమేటికల్లీ యూనిటీ కమ్స్. బట్ ఇండియాలో ఎందుకు యూనిటీ అనే సైలెంట్ ఫీచర్ అంటే, ఇన్ని వెరైటీ ఆఫ్ రిలీజన్స్ ఉన్నా యూనిటీ అనేది డెవలప్ అయింది చూడండి, అందు గురించి ఇట్ ఈస్ సేలియన్ ఫీచర్. సో ఇన్ ఇండియా వై యూనిటీ ఈస్ అ సేలియన్ ఫీచర్ ఈస్ బికాస్ ఇన్ ఇండియా యూనిటీ ఈస్ అ సేలియన్ ఫీచర్ బికాస్ వీ హ్యావ్ యూనిటీ అమిడ్స్ట్ యూనిఫార్మి. we see India developing unity although there is lack of uniformity. యూనిఫార్మిటీ లేకపోయినా యూనిటీ డెవలప్ అయింది చూడండి, అందు గురించి అని. సో దీని గురించి there is an sociologist called Emile Durkheim. He explained this through a concept called, there is a concept called mechanical solidarity and organical solidarity. ఇప్పుడు ఒక కంట్రీ యునైటెడ్ ఉంది అంటే ఫస్ట్ వాళ్ళందరూ ఆ కంట్రీకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా యూనిటీ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఎందుకు యునైటెడ్ ఉన్నారంటే, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, నువ్వు వేరే వాళ్ళ మీద క్రిటిసైజ్ చేసి వేరే వాళ్ళ రైట్స్ని సప్రెస్ చేసావనుకో, నిన్ను పనిష్ చేస్తా, నిన్ను జైల్లో వేస్తా అన్నప్పుడు ఆటోమేటిక్గా యూనిటీ ఉంటుంది. అర్థమైందా? అంటే రూల్స్కి భయపడి ఒక సొసైటీ యునైటెడ్ ఉందనుకోండి, దాన్ని మెకానికల్ సాలిడారిటీ అంటాం. రూల్స్ ఏం లేకపోయినా పీపుల్ నువ్వు మనోడివే, మనమందరం ఒక్కటే అనే అన్నాదమ్ముల భావం వస్తుంది చూడండి, ఫ్రెటర్నిటీ ఫీలింగ్ వస్తుంది చూడండి, దట్ వీఆర్ వన్. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ ఆర్గానిక్ సాలిడారిటీ. సో ఇండియాలో మెకానికల్ సాలిడారిటీ ఉందా, ఆర్గానిక్ సాలిడారిటీ ఉందా? కాన్స్టిట్యూషన్ లేనప్పుడే మనమందరం భారతీయులం అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉందా లేదా? సో అందుగురించి ఇండియాలో ఆర్గానిక్ సాలిడారిటీ ఉంది. ఓకే, అంటే యూనిఫార్మిటీ లేకపోయినా ఇండియాలో యూనిటీ ఉంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సేలియన్ ఫీచర్. ఓకే, మనం అలానే నౌ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. యూనిటీ అనే సేలియన్ ఫీచరే. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఎంత వెరైటీస్ ఉన్నా వీఆర్ యునైటెడ్. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ఎ సేలియన్ ఫీచర్. అలానే డైవర్సిటీ ఇన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో కూడా డైవర్సిటీ ఉందా లేదా? ఇండియాలో ఉన్నంత ఫ్యామిలీ డైవర్సిటీ ఎక్కడ ఉండదు. అర్థమైందా? ఒక ఫ్యామిలీ అదే రోజు పొద్దున పార్టీ చేసుకుంటాడు, రాత్రి మందు పార్టీ అయింది అనుకుని ఫైటింగ్ చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఆ మందు బాటిల్ పెట్టుకొని మళ్ళీ కలిసిపోతారు. సో ఇండియాలో ఉన్నంత డైవర్సిటీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఎక్కడ ఉండదు. ఓకే, సో డైవర్సిటీ ఇన్
ఫ్యామిలీ, డైవర్స్ మ్యారేజ్ సిస్టమ్ కూడా డైవర్సా కదా. సో హిందూ మ్యారేజ్ వేరు, క్రిస్టియన్ మ్యారేజ్ లేదు, ముస్లిం మ్యారేజెస్ వేరు. ఓకే, అండ్ ఈ మ్యారేజెస్లో కూడా హిందూ మ్యారేజెస్లో మీరు అనుకోవచ్చు సార్ నేపాల్లో కూడా హిందూ మ్యారేజెస్ ఉంటాయి కదా, బంగ్లాదేశ్లో ముస్లిం మ్యారేజెస్ ఉంటాయి కదా, ఎందుకు సేలియన్ ఫీచర్? ఎందుకంటే మీరు చూడండి ఇండియాలో హిందూ మ్యారేజెస్లో ముస్లిం ట్రెడిషన్స్ ఎంటర్ అయ్యాయి. ముస్లిం ట్రెడిషన్స్ కాదు, అంటే అంటే ముస్లిమ్స్లో యూజ్ చేసే ట్రెడిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి, అంతేనా లేదా? అరే హిందూ మ్యారేజెస్లో ఇది రిసెప్షన్, దావత్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సంగీత్ ఎక్కడి నుంచి వచ్చింది? షేర్ అవుతుందా లేదా? మ్యూచువల్, దాన్ని ఏమంటామంటే కల్చరల్ అసిమిలేషన్. హిందూ ట్రెడిషన్స్ నుంచి కొన్ని ఇక్కడ బారో చేసుకున్నారు, ముస్లిం ట్రెడిషన్స్ నుంచి ఇక్కడ బారో అయ్యారు. సో దట్ ఈస్ వాట్ దట్ ఎక్స్చేంజ్ ఇస్ దేర్. ఓకే, అందుగురించి చూడండి ముస్లిం మ్యారేజెస్ ఇండియాలో ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మ్యారేజెస్ ఇన్ పాకిస్తాన్ ఆర్ మ్యారేజెస్ ఇన్ వెస్ట్ ఏషియా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియాలో ఉండేటి. మన దగ్గర కొన్ని ముస్లిం మ్యారేజెస్లో మంగళ స్నానాలు ఉంటాయి తెలుసా? ఓకే, అలా హిందూ మ్యారేజెస్లో మెహందీ ఉంటుంది. ఓకే, సో అలానే రిసెప్షన్, క్రిస్టియన్ మ్యారేజెస్లో ఉండే రిసెప్షన్, ఓకే, క్రిస్టియన్ మ్యారేజ్లో ఉండే రింగ్ ఎక్స్చేంజ్ సెరమనీస్, ఇవన్నీ ఎక్స్చేంజ్ చేయలేదా? సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇస్ అండ్ సేలియన్ ఫీచర్. అండ్ కిన్షిప్, బంధుత్వంలో కూడా చాలా వేరియస్ ఉంటాయి, బంధుత్వ వ్యవస్థలో కూడా వైవిధ్యాలు ఉంటాయి. ఓకే, అండ్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ ఫర్ మల్టీ క్యాస్ట్ సిస్టమ్, దట్ ఈస్ ఆల్సో సేలియన్ ఫీచర్. ఎందుకు? క్యాస్ట్ అనే వ్యవస్థ, కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ అనే వ్యవస్థ ఇండియన్ సబ్ కాంటినెంట్లో తప్ప వేరే ఎక్కడ లేదు. యూ డోంట్ సీ క్యాస్ట్ సబ్ సిస్టమ్ ఎనీవేర్ ఇన్ ద సొసైటీ ఎక్సెప్ట్ ఇండియా. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇది ఇండియాలో ఆరిజిన్ అయ్యి ఇది పాకిస్తాన్కి పాకింది. ఓకే, ఈ దరిద్రాన్ని క్యాస్ట్ కుల వ్యవస్థ అనే దరిద్రం ఓకే నేపాల్కి పాకింది, బంగ్లాదేశ్కి పాకింది, ఇలా డిఫరెంట్ రీజన్స్కి పాకింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, నెక్స్ట్ మల్టీ రిలీజియస్ సొసైటీ. ఇండియాలో ఉన్నంత ఇంత మల్టీ రిలీజియన్ సొసైటీ అనేది వేరే ఎక్కడ ఉండదు. మల్టీ లింగ్వల్ సొసైటీ. ఓకే, డైవర్స్ లాంగ్వేజెస్ ఉన్నాయా లేదా? ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకే తెలీదు. ఓకే, సో ప్యాట్రియార్కల్ సొసైటీ. ఓకే, పితృస్వామ దేశాలు, ఇప్పటికీ కూడా మేల్ డామినేషన్ ఉంటుందా లేదా? సో దట్ ఈస్ సేలియన్ ఫీచర్. నెక్స్ట్ మల్టీ రేషియల్ సొసైటీ. అవును, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేస్, ఓకే, జాతికి, ఎథనిసిటీ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై రేస్ అండ్ ఎథనిసిటీ? రేస్ అంటే ఏంటి అంటే ఫిజికల్ ఫీచర్స్. సో రేస్ అనేది హ్యూమన్ ఫిజికల్ ఫీచర్స్ యూజ్ చేసుకొని డిఫరెన్షియేట్ చేస్తే ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫీచర్స్, దాన్ని రేస్ అంటాం. మరి ఎథనిసిటీ అంటే ఏంటి? కల్చర్, అంటే ఒక పర్సన్ ఎక్కడి నుంచి వచ్చిండు, ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అండ్ కల్చర్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ అన్ ఎథనిసిటీ. ఓకే, సో అండ్ మల్టీ రేషియల్ సొసైటీ అర్థమైంది కదా. అందుకని రేస్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, బ్లాక్ రేస్, పర్సన్ విత్ బ్లాక్ రేస్, వైట్ రేస్ అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎథనిసిటీ ఏమవుతుంది అంటే, వెన్ ఇట్ కమ్స్ టు ఎథనిసిటీ ఇట్ ఈస్ లైక్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. ఇటాలియన్ ఎథనిసిటీ, ఓకే, ఇటాలియన్ ఎథనిసిటీ, జర్మన్ ఎథనిసిటీ, అలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ అన్ బ్లాక్ రేస్, వైట్ రేస్ అండ్ ఇటాలియన్ ఎథనిసిటీ, జర్మన్ ఎథనిసిటీ. ఏ పర్సన్ మైట్ బి బ్లాక్ ఇన్ color, black in race, but he might be German ethnicity, అంటే జర్మన్ ఒరిజిన్, జర్మన్ కల్చర్ ఫాలో అవుతుండొచ్చు. ఏ పర్సన్ మైట్ బి వైట్ ఇన్ రేస్ బట్ హీఈస్ ఫాలోయింగ్ ఫ్రాన్స్ ఎథనిసిటీ, ఫ్రాన్స్ ఫుడ్ ప్రాక్టీసెస్ కానీ ఫ్రాన్స్ కల్చర్ ఉండొచ్చు. ఓకే, అలా. అండ్ ఇండియన్స్ దెర్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువలిజం అండ్ మెటీరియలిజం. ఆధ్యాత్మికను మరి భౌతికవాదం మధ్య సమతుల్యత మెయింటైన్ చేస్తారా లేదా? అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇండివిజువలిజం అండ్ కలెక్టివిజం. వ్యక్తివాదం మరియు సమిష్టవాదం మధ్యలో సమతుల్యత. కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషనలిజం అండ్ మోడర్నిటీ. సో సాంప్రదాయవాదం మరియు ఆధునికత
ఓకే, అండ్ రూరల్ సోషల్ స్ట్రక్చర్, గ్రామీణ సామాజిక నిర్మాణం. అంతేనే కదా, వేరే కంట్రీస్ అన్ని మోడర్న్గా అర్బన్ స్ట్రక్చర్ ఉంటుంది, బట్ ఇండియాలో యూ హ్యావ్ దిస్ రూరల్ సోషల్ స్ట్రక్చర్ అండ్ హిందూ సోషల్ స్ట్రక్చర్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హిందూ సోషల్ స్ట్రక్చర్ ఈజ్ హిందూ సోషల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద salient feature. How Hindu social organization is a salient feature? Because Indian society is majorly driven through this Hindu social organization. అందువల్ల హిందూ సోషల్ ఆర్గనైజేషన్ అంటే హిందూస్ మెజారిటీ అని చెప్పట్లేదు. వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రిడామినెంట్లీ డ్రివెన్ ఫ్రమ్ హిందూయిజం. అందువల్ల సుప్రీంకోర్టు కూడా చెప్పింది హిందూయిజం ఈజ్ వే ఆఫ్ లైఫ్. హిందూయిజం ఈజ్ నాట్ జస్ట్ రిలీజన్, ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్. చాలామంది హిందూయిజం గురించి తెలవక అదేంది దాన్ని ఏమంటారు, when they don't know about Hinduism and they comment about Hinduism. Hinduism is not just religion, it is way of life. Okay, and సనాతన ధర్మ అంటే ఏందో తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మ గురించి క్వశ్చన్ చేస్తారు. ఆ పేరు రాయని వాళ్ళు కూడా సనాతన ధర్మ గురించి కమెంట్ చేసేటోళ్ళే. సనాతన ధర్మ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఆరిజిన్ of India's culture, India's traditions and all, India's religion. ఆ సనాతన ధర్మ నుంచి మెనీ రిలీజన్స్ ఎమర్జ్. అందువల్ల సనాతన ధర్మ అనేది చాలా ఫ్లెక్సిబుల్ కాన్సెప్ట్. ఈ సనాతన ధర్మ అనేది ఎటర్నల్ కాన్సెప్ట్, ఇప్పుడు కాదు. ఇప్పుడు హిందూయిజం ఇవి యూ కెనాట్ సే దట్ సనాతన ధర్మ అనేది ఎక్కడ ఆరిజిన్ అయింది అని. ఓకే, ఈ హిందూయిజం అనే ఈ సనాతన ధర్మ అనేది ఎక్కడ ఆరిజిన్ అయింది అనేది ఏ బుక్స్లో కూడా లేదు. ఓకే, so that is the reason why Indian society is Hindu social organization, Hindu samajika vyavastha, and there is minority social organization. So Indian society is also driven through this minority social organization. Okay, so there is minority social organization. Minority ante not only religious minority, religion. So minority ila cheppatledu, minorities unnarani cheppatledu. We give importance to minorities. We give important, we make them as much part of Indian society as we emphasize. Okay, so these are the salient features of Indian society. అందుగురించని భారత సాంప్రదాయ ప్రాచ్యాత కోణంలో, భారతదేశం సాంప్రదాయ ప్రాచ్యాత కోణంలో ఒక దేశం కాదు. ఓకే, అంటే వెన్ యూ లుక్ ఎట్ ద కల్చర్, వెన్ యూ లుక్ ఎట్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా, యూ కెనాట్ సే దట్ ఇంత డైవర్సిటీని చూసి అంటే డిఫరెంట్ ఇప్పుడు ఇండియా గురించి ఇలా అనుకోండి, ఇండియా గురించి ఒక పర్సన్కి డిఫరెంట్ కల్చర్స్ గురించి చెప్తున్నావు. నువ్వేం చెప్పట్లేదు ఇండియన్ కల్చర్ అని కాదు, లాంగ్వేజెస్ ఇన్ని ఉన్నాయని చెప్తున్నావు, ఇన్ని కల్చర్స్ ఉన్నాయని చెప్తున్నావు, ఇన్ని ట్రైబ్స్ ఉన్నారని చెప్తున్నావు, ఇన్ని కల్చర్స్ ఉన్నాయని చెప్తున్నావు, ఇన్ని టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్తున్నావు. ఇవన్నీ చెప్తే ఆ పర్సన్ ఏమనుకుంటాడంటే హీ థింక్స్ దట్ యు ఆర్ డిఫైనింగ్ ఒక 10 కంట్రీస్ గురించి మాట్లాడుతున్నావు అనుకుంటారు. బట్ యాక్చువల్గా రియాలిటీ ఏంది అంటే ఇవన్నీ మన భారతదేశంలోనే ఉన్నాయి. అందుగురించి కార్ల్ ఫ్రెడ్రిక్ ఏం చెప్తాడు అంటే భారతదేశంలో ఉన్న డైవర్సిటీ ఒక దేశంలో ఉన్నంత డైవర్సిటీ కాదు, ఒక కాంటినెంట్లో ఉన్నంత డైవర్సిటీ అనేది ఒక భారతదేశంలోనే ఉంది అని చెప్తున్నాడు ఈ స్టేట్మెంట్. సో దిస్ కోట్ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. సో భారతదేశ సాంప్రదాయ పాశ్చాత్య కోణంలో ఒక దేశం కాదు, కానీ ఖండాంతర పరిధి యొక్క సమగ్ర సంస్కృతి. మీన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వన్ కాంటినెంట్. ఖండం, ఓకే, కాంటినెంట్. పెద్ద సంఖ్యలో భాష మరియు మతపరమైన సంస్కృతులు అత్యంత సంక్లిష్టమైనవి మరియు తరచుగా బలంగా వ్యతిరేకమైనవి. సో దేర్ ఆర్ కొన్ని ఈ డైవర్సిటీస్ అనేది సమ్ ఆర్ కోఆర్డినేటింగ్ some are at conflict with each other. So India is not a nation in the traditional Western sense, but a comprehensive culture of continental scope, compounded of very large number of linguistic, religious entities, highly complex and often strongly antagonistic cultures ఉన్నాయి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ సమరైజింగ్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా.
ఇట్ ఈస్ సమరైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాను అంటే, పోయినసారి తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో దే గేవ్ దిస్ కోట్ అండ్ ఆస్క్డ్ అబౌట్ హూ గేవ్ దిస్ కోట్. సో ఇలాంటివి కోట్స్ కూడా అడుగుతున్నారు. ఇది తెలంగాణలో అడిగారు. సో అందుంచని ఏమన్నా డైవర్సిటీ నేను చెప్పే పాయింట్స్ ఉన్నాయి చూడండి, న్యూస్ పేపర్లో ఏమన్నా ఆర్టికల్స్ చదివినప్పుడు దాని గురించి అలాంటి కోట్స్ వస్తే కూడా ఇంపార్టెంటే. ఓకే, అండ్ అలా అని గుర్తుపెట్టుకోండి, అలా అని మళ్ళీ అన్ని కోర్స్ చదువుకుంటూ అన్ని కోర్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి అన్ని రాసిన కోర్స్ అన్ని చదువుకోలేము. అందుకని నేను చెప్పాను కదా, మన క్లాసెస్లో మనం వీ విల్ ట్రై టు గెట్ 30 out of 30, బట్ డెఫినెట్గా 25 మార్క్స్ అయితే వచ్చేలా చూస్తాం. ఇప్పుడు ఇలాంటి కోర్స్ కొన్ని ఎవరెవరో ఇచ్చిన కోర్స్ ఉంటాయి చూడండి, అవి చూడలేము. పోయినసారి కొన్ని కోర్స్ ఫేమస్ కోర్స్ ఇచ్చారు, అంటే డివోర్స్ గురించి అడిగారు చూడండి, లైక్ విల్సన్. సో ఆ డివోర్స్ గురించి అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆయన ఇచ్చిన డెఫినిషన్ ఆఫ్ డివోర్స్ ఎవరు ఇచ్చారు అని. ఫ్యామిలీ గురించి జేపీ ముర్టాక్ ఉంటారు, హీస్ కాల్డ్ యాజ్ అన్ ఫాదర్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్. సో ఆయనే ఇలాంటి డెఫినిషన్. సో ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ గురించి జిఎస్ గురే గారు ఇచ్చింది, క్యాస్ట్ సిస్టమ్ గురించి ఎంఎన్ శ్రీనివాస్ గారు ఇచ్చింది. సో ఫేమస్ థింకర్స్ యొక్క కోర్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, కానీ అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. మొన్న అదే గ్రూప్ 2 క్వశ్చన్లో కమ్యూనలిజం గురించి కొన్ని కోర్స్ అడిగారు. అది కమ్యూనలిజం గురించి అడిగిన కోర్సు అంత ఫేమస్ థింకరు కాదు, అండ్ అది అంత ఫేమస్ బుక్స్లో కూడా అంత మెన్షన్ చేయలేదు. సో అలాంటివి మనం అదే చెప్తున్నాను చూడండి, వీ కెనాట్ పోయినసారి జరిగిన పేపర్ని బేస్ చేసుకుని మన ప్రిపరేషన్ ఉండొద్దు. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే లాజికల్గా ఆలోచించి, ఇప్పుడు ఇచ్చిన టాపిక్స్లో కోర్ వర్డ్స్ ఎవరు డిఫైన్ చేయడానికి ట్రై చేశారు, నా క్లాసెస్ అలానే ఉండబోతున్నాయి, ఎవరు డిఫైన్ చేశారు అంతే. ఓకే, ఎవ్రీథింగ్ అండర్ ద స్కై క్వశ్చన్స్ ఇవ్వచ్చు వాళ్ళు, కానీ ఎవ్రీథింగ్ అండర్ ద స్కై వీ కాంట్ స్టడీ ఆల్సో. అండ్ పాయింట్ ఏంటంటే వీ కాంట్ స్టడీ అనేది కాదు, నేను చెప్పను అని చెప్పట్లేదు. నేను ఏమంటున్నా అంటే ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు రీడ్ దట్. మనం చెప్పినది చాలు, వాట్ ఐ డిస్కస్, అండ్ మీకు ఈ మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. రీడ్ దిస్ మెటీరియల్ విచ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. చెప్పాను కదా, యూనిటీ వితౌట్ యూనిఫార్మిటీ అండ్ డైవర్సిటీ వితౌట్ ఫ్రాగ్మెంటేషన్ ఈస్ ద బేస్ ఆఫ్ ఇండియాస్ డైవర్సిటీ. అంటే యూనిఫార్మిటీ లేకున్నా యూనిటీ ఉంది, అండ్ డైవర్సిటీ కూడా అది ఫ్రాగ్మెంట్ చేయట్లేదు, సొసైటీని కలెక్టివ్గా ఉంచుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అండ్ అందరూ అంటారు ఇండియా ఈజ్ నోన్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, బట్ బేస్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇండియాలో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉండడానికి గల బేసిక్ రీజన్ ఈజ్ ప్లూరలిజం. ఇండియా ప్లూరలిస్టిక్ సొసైటీ కాకపోతే యూనిటీ ఇన్ డైవర్సిటీని వీ కుడ్ నాట్ మేనేజ్. ఇలా గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద బేస్ ఆన్ విచ్ ఇండియాస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈస్ కంటిన్యూయింగ్? ద బేస్ ఈస్ ప్లూరలిజం. If India is not pluralistic society, unity in diversity would not have been flourishing. Pluralism అంటే ఏంటి? ఇండియన్ ప్లూరలిస్టిక్ సొసైటీ అంటే ఏంటి అంటే ఇండియాలో ఇన్ని డైవర్స్ ఆస్పెక్ట్స్ ఉన్నా, కొన్ని మంది మెజారిటీ ఉన్నా, కొంతమంది మైనారిటీ ఉన్నా, రిలీజియస్ మైనారిటీ ఉన్నా, ఎక్కడ కూడా ఇండియన్ సొసైటీ మెజారిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మైనారిటీ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మెజారిటీ ఒపీనియనే ఇంపోజ్ చేయడం, మైనారిటీ ఒపీనియన్ పట్టించుకోకపోవడం చెయ్యట్లేదు. దట్ ఈస్ వై ఇండియా ఈజ్ ప్లూరలిస్టిక్ సొసైటీ. అంటే ఇన్ ఇండియా ఎవ్రీ వన్స్ పర్స్పెక్టివ్ ఈస్ గివెన్ ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ వ్యూ పాయింట్ ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, ఎవ్రీ వన్ ఈస్ బీయింగ్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అండ్ పవర్ కూడా మనం ఎలా అంది అంటే ఒక్కరి చేతిలో ఉండకుండా పవర్ ఈజ్ ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఎవ్రీ వన్. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ ప్లూరలిస్టిక్ సొసైటీ. అర్థమైందా? సో ప్లూరలిజం, బహుళత్వం, బహుళవాదం, ఇట్ రికగ్నైజెస్ డైవర్స్ గ్రూప్. ప్లూరల్ సొసైటీ, ఇండియా ప్లూరల్ సొసైటీ కాబట్టి ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రికగ్నైజింగ్ డైవర్స్ గ్రూప్ అండ్ సీక్స్ టు ప్రొవైడ్ మెకానిజం ఇన్ విచ్ no one group dominates the state and in which all the interest of all the groups are reasonably taken care. ఒక గ్రూప్ ని డామినేట్ చెయ్యకుండా చూడడం అండ్ ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ని ఫుల్ఫిల్ చేయడం. ఓకే,
సో ప్లూరలిజం ఇస్ ద మెకానిజం త్రూ విచ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈస్ యాక్చువల్లీ అచీవ్డ్. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇండియాలో ఎలా అచీవ్ అయింది? ఇట్ ఈస్ త్రూ ప్లూరలిజం. నెక్స్ట్, ఇండియాలో యూనిటీ ఇన్ డైవర్సిటీని ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంది? తెలుసు కదా, జాగ్రఫికల్ రీజన్. మనందరం ఒక రీజన్లో ఉండడం, ఒక జాగ్రఫికల్ రీజన్లో ఉండడం, భరత ఖండ, వి బిలాంగ్ టు దట్. సో జాగ్రఫికల్ యూనిటీ. నెక్స్ట్, హిస్టారికల్ యూనిటీ. ఎప్పటి నుంచో ఫ్రమ్ ఏన్షియన్ పీరియడ్ టిల్ మెడివల్ పీరియడ్ వి ఆర్, అంటే మనకంటూ ఒక టెరిటరీ మార్కెట్ చేసుకోకపోయినా, బార్డర్స్ మార్క్ చేసుకోకపోయినా సైకాలజికల్ యూనిటీ, కాన్షియస్లో మనం అందరం ఒకటే అని ఉంది. అదెందుకు? జాగ్రఫికల్లీ మనం అందరం కనెక్టెడ్గా ఉండడము, అంటే రివర్స్ డివైడ్ చేయడము, న్యాచురల్ బార్డర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, జాగ్రఫికల్ యూనిటీ. హిస్టారికల్ యూనిటీ, ఎప్పటి నుంచో మనం హిస్టారికల్ ఆస్పెక్ట్లో కలిసి ఉండడం. అంటే హిస్టారికల్ ఆస్పెక్ట్లో కలిసి ఉండడం అంటే రూలర్స్ మనల్ని యునైట్ చేయడం. ఓకే, లైక్ అశోక, అక్బర్, ఇలాంటి గ్రేట్ రూలర్స్ యునైట్ చేయడం. నెక్స్ట్, కల్చరల్ యూనిటీ. కల్చర్ పరంగా, సంస్కృతి పరంగా వీఆర్ యునైటెడ్. నెక్స్ట్, మన ఇండియాలో దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ట్రెడిషన్ ఆఫ్ అకామిడేషన్. ట్రెడిషన్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏంటి అంటే సర్దుబాటు సాంప్రదాయం ఆర్ సమయోజన సాంప్రదాయం. అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా చూడండి, ఇండియా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, ఏ కింగ్ కూడా. మనం వేరే వాళ్ళు మన మీదకి యుద్ధం వచ్చినా వాళ్ళను ఎనిమీస్ కాకుండా, యుద్ధం అయిపోయాక వాళ్ళు మన టెరిటరీని ఆక్యుపై చేసుకున్నా కానీ వి అకామిడేటెడ్ దెమ్. అందుకని వెన్ ముస్లిం రూలర్స్ ఇన్వేడెడ్ ఇండియా, యు నో వాట్ ఇండియన్స్ హ్యావ్ డన్? వి అకామిడేటెడ్ దెమ్, వి యాక్సెప్టెడ్ దెమ్ యాజ్ రూలర్స్. వెన్ మెనీ అదర్ ఫారిన్ రిలీజన్స్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా, వి డిడ్ నాట్ క్వశ్చన్. దట్ ఈస్ అందుకని నేను చెప్పాను చూడండి, అదేంటి సనాతన ధర్మ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత ఇండియాలో ఈ సనాతన ధర్మ అనేది ఎంత ఇంపాక్ట్ ప్లే చేసింది అంటే బికాస్ ఆఫ్ దట్. సనాతన ధర్మ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ రిలీజన్. ఓకే, అండ్ సనాతన ధర్మాలోనే గ్రూప్ ఆఫ్ రిలీజన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా? హిందూయిజం, లైక్ సనాతన ధర్మలో దెర్ ఇస్ గ్రూప్ ఆఫ్ రిలీజన్స్. సో మెనీ రిలీజన్స్ ఆర్ ఫ్లరిషింగ్ విత్ ఇన్ సనాతన ధర్మ. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎమర్జ్ అయ్యాయి? విత్ ఇన్ ఫ్రమ్ ద ఫోల్డ్ ఆఫ్ సనాతన ధర్మ. సిక్కిజం. ఓకే, సో దెర్ ఇస్ ఎ ట్రెడిటీ ఆఫ్ అకామిడేషన్ అండ్ దెర్ ఇస్ కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ. మనకు we have been provided a constitutional identity. That is the reason why. Okay, religious coexistence, many religions are coexisting together. And interstate mobility, there is a interstate mobility. ఒక రీజన్ నుంచి ఒకరు వెళ్ళడం వల్ల కూడా ఆటోమేటికల్ యూనిటీ అండ్ డెవలప్ పెరుగుతుందా లేదా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్స్టేట్ మొబిలిటీ కాకుండా ఇది కూడా రాసుకోవచ్చు, పిలిగ్రిమేజ్. నువ్వు తీర్థయాత్రలకు వెళ్తావు, దానివల్ల కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ ప్రమోట్ అవుతుందా లేదా? డిఫరెంట్ కల్చర్స్ నేర్చుకొని, ఓకే, యూ విల్ ఇన్కల్కేట్ దట్. సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయా లేదా? ఇప్పుడు బాయ్ సినిమా, పుష్ప యూనైట్ చేసిందా లేదా? ఓకే, మా సినిమా అనుకున్నారా లేదా? బీహార్లో బాయ్ సినిమా ఫేమస్ అయిందా లేదా? ఓకే, స్పోర్ట్స్, సినిమా, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ లీడింగ్ టు యూనిటీ ఇన్ డైవర్సిటీ. బట్ ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీకి కొన్ని థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఏంది? ప్రాంతీయవాదం, భాషావాదం, కులతత్వం, మతతత్వం, ఇవన్నీ. సో రీజనలిజం, డివిసివ్ పాలిటిక్స్ నేషనల్ యూనిటీ కోసం చేయకుండా సపరేటిజం కోసం, అంటే పోలరైజ్ చేయడానికి, మీ రీజన్ మా రీజన్ అని చేయడం. ఓకే, డివిసివ్ పాలిటిక్స్, మీ భాష మా భాష, మీ లాంగ్వేజ్ మా లాంగ్వేజ్, మీ రిలీజన్ మా రిలీజన్ అని చేయడం. సో రిలీజన్ బేస్డ్గా, క్యాస్ట్ బేస్డ్గా పోలరైజ్ చేయడం. అండ్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్, మత ఘర్షణాలు, కుల ఘర్షణాలు, లింగ్విజం, సెక్టేరియనిజం, వర్గం. అంటే ఇప్పుడు హిందూయిజంలో కూడా శైవైట్స్, వైష్ణవైట్స్ అని ఉంటారు చూడండి, అలా. ఎకనామిక్ డిస్పారిటీస్, ఓవరాల్గా డెవలప్మెంట్ అవ్వకపోయింది అనుకోండి ఇండియా, సో నార్త్ ఇండియా లీస్ట్ డెవలప్ అయ్యింది, సౌత్ ఇండియా ఎక్కువ డెవలప్ అయింది అనుకోండి, డోంట్ యూ థింక్ ఇట్ విల్ లీడ్ టు డిస్యూనిటీ? అర్థమైందా? అండ్ ఇప్పుడు చూడండి, నార్త్ ఈస్ట్ ఇండియా వాజ్ నాట్ దట్ మచ్ డెవలప్. దట్ ఈస్ ద రీజన్ వై నార్త్ ఈస్ట్ ఇండియా ఈస్ సేయింగ్ దట్ వీ వాంట్ టు, మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా కాదు, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న మేజర్ ట్రైబ్స్ వాళ్ళు ఏమంటున్నారంటే వీ వాంట్ గో అవే ఫ్రమ్ ఇండియా, సెసెషనిజం అని అంటున్నాం. ఎందుకు? ఎకనామిక్ డిస్పారిటీస్. వాళ్ళని ఎప్పుడు కూడా ఇండియా పీపుల్, నాట్
they were not developed according at par with other regions. Next, youth unrest. యువతలో unrest వచ్చినా కానీ it will lead to threat India's unity. Okay, so forms of diversity ఇండియాలో డిఫరెంట్ భిన్నత్వ వైవిధ్య రూపాలు ఏమేమి ఉన్నాయి? రేషియల్ డైవర్సిటీ, జాతిపరమైన, రిలీజియస్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ, జాగ్రఫికల్ డైవర్సిటీ, ఆక్యుపేషనల్ డైవర్సిటీ, హ్యాబిటేషనల్ డైవర్సిటీ, ఎకనామిక్ డైవర్సిటీ, క్యాస్ట్ డైవర్సిటీ, లాంగ్వేజ్ డైవర్సిటీ. సో ఇవి చూడండి, దీంట్లో రేషియల్ డైవర్సిటీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం, రిలీజియస్ డైవర్సిటీ విల్ డిస్కస్, కల్చరల్ డైవర్సిటీ విల్ డిస్కస్. సో మనకు మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ పర్టికులర్గా జాగ్రఫికల్ డైవర్సిటీ తెలుసు కదా, అంటే లైక్ ప్లాట్యూస్ ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, ఓకే, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి, డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ దేర్. ఆక్యుపేషనల్ డైవర్సిటీ తెలుసు కదా, కొంతమంది క్యాష్ బేస్డ్ జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది ఎడ్యుకేషన్ త్రూ వచ్చిన జాబ్స్ చేసుకుంటున్నారు, డిఫరెంట్ జాబ్స్, రూరల్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి, అర్బన్ ఆక్యుపేషన్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ హ్యాబిటేషనల్ డైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాబిటేషనల్ డైవర్సిటీ అంటే ద వే వి లివ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. హ్యాబిటేషనల్ డైవర్సిటీ అంటే ఏంది చెప్పండి ఒకసారి ఆలోచించండి. కొంతమంది సెటిల్డ్గా ఉంటారు గ్రామాలలో, పట్టణాలలో. కొంతమంది ఏం చేస్తారు అంటే సంచార జాతుల్లా తిరుగుతారు చూడండి, వాళ్ళని ఏమంటామంటే నొమాడిక్, సెమీ నొమాడిక్. ఓకే, సో దట్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇస్ ఆల్సో దేర్. సో దాన్ని మనం ఏమంటామంటే హ్యాబిటేషనల్ డైవర్సిటీ. అర్థమైందా? నొమాడిక్, సెమీ నొమాడిక్, పాస్టోలిస్ట్, వీళ్ళను హ్యాబిటేషనల్ డైవర్సిటీ అంటారు. కొంచెం ఓకే, ఎకనామిక్ డైవర్సిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ డైవర్సిటీ. ఓకే, సో కల్చరల్ డైవర్సిటీ, సంస్కృతిపరమైన వైవిధ్యం. సో ఇండియాలో ఉన్న కల్చరల్ డైవర్సిటీ ఏంటి? ఇండియాలో ఉండే కల్చరల్ డైవర్సిటీ తెలియాలి అంటే ప్రపంచంలో ఎలాంటి కల్చరల్ డైవర్సిటీస్ ఉన్నాయో అర్థం కావాలి. సో దీంట్లో 3 మేజర్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సలాడ్ బాల్ మోడల్, మెల్టింగ్ పాట్ మోడల్ అండ్ మొసాయిక్ మోడల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కల్చరల్ డైవర్సిటీ అంటే ఇండియాలో ఎలాంటి కల్చరల్ డైవర్సిటీ ఉందో తెలియాలి అంటే, ఓకే, సో వి వర్ టాకింగ్ అబౌట్ కల్చరల్ డైవర్సిటీ. సో కల్చరల్ డైవర్సిటీ, ఇండియాలో ఉన్న కల్చరల్ డైవర్సిటీ అర్థం కావాలి అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫేమస్ కల్చరల్ డైవర్సిటీ మోడల్స్ which is present in different countries, so that you will try to understand. So one is salad ball model, melting pot model and mosaic model. So what do you understand by salad ball model? What do you understand by melting pot model? What do you understand by mosaic model? Important. So salad ball model, first melting pot model అర్థం చేసుకోండి. USA లో melting pot model ఉంది. USA లో ఎలా ఉంటుంది అంటే కల్చరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు కదా, USA is a land of migrants. సో ఈ మెనీ మైగ్రెంట్స్ కేమ్ టు యుఎస్ అండ్ సెటిల్డ్. అయితే యుఎస్ఏ కల్చర్ ఎలా డెవలప్ అవుతుందంటే, యుఎస్ఏ కల్చర్ ఒకటి ఉంటే డిఫరెంట్ పీపుల్ మర్జ్ అయ్యేసరికి ఏ న్యూ కల్చర్ బై ఇంటిగ్రేటింగ్ ఆల్ దీస్ కల్చర్స్ ఎమర్జ్డ్. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎస్ ఎ మెల్టింగ్ పాట్ మోడల్. అందుకని చూడండి, మెల్టింగ్ పాట్ మోడల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక పాట్లో టీ పౌడర్, మిల్క్, పాలు, షుగర్ యాడ్ చేస్తే ఆల్ ద ఒరిజినల్ కలర్స్ పోయి కొత్త కలర్ వస్తుంది చూడండి, టీ కలర్ వస్తుంది చూడండి, అలా. సో డిఫరెంట్ కల్చర్స్ అన్ని మర్జ్ అయ్యి ఒక యూనిక్ కల్చర్ డెవలప్ అవడం, దాన్ని మెల్టింగ్ పాట్ మోడల్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మొత్తం కల్చరల్ అసిమిలేషన్ అవుతుంది. డిఫరెంట్ కల్చర్స్ అన్ని వాళ్ళ సొంత కల్చర్ మర్చిపోయి ఒక కొత్త కల్చర్ డెవలప్ చేసుకోవడం. అందుకని చూడండి, మీరు కూడా ఇప్పుడు మనోళ్ళు అంటే ఆ కల్చర్ పోదు కానీ, బట్ ఆడికి పోయినప్పుడు యాక్షన్ చేస్తారు. ఇప్పుడు అదేంది హాలోవీన్ అన్నప్పుడు రంగులు పూసుకొని వాళ్ళలాగా తిరగడము. సో ఇలా దే ట్రై టు డెవలప్. ఓకే, సో దట్ వీ కాల్ ఎస్ అన్ మెల్టింగ్ పాట్ మోడల్. సో ఇది ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉంది. సలాడ్ బాల్ మోడల్ ఏంటి అంటే, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సలాడ్ బాల్ మోడల్ ఇస్ డిఫరెంట్. ఇది ఎక్కడ ఉంది? సలాడ్ బాల్ మోడల్ యూకేలో ఉంది. యూకే ఎలా ఉంటుంది అంటే, యూకే కంటూ ఒక కల్చర్ ఉంది. బట్ యూకేలో ఏం చూస్తారు అంటే, మీరు ఇండియన్స్ అందరు కలిసి, మీరు ఎప్పుడైనా యూకే కంట్రీ చూస్తే ఇలా ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ దిస్ ఈజ్ యూకే, సో యూకే పీపుల్ అందరు ఇలా ఉన్నారనుకోండి, హార్ట్ ఆఫ్ ద సిటీ ఆర్ యూకేలో, ఇక్కడ మీకు డిఫరెంట్ కల్చరల్ పీపుల్ ఇలా ఉంటారు. అంటే ఇప్పుడు ఇది ఇండియన్ స్ట్రీట్ అంటారు, ఇది యూకే, ఇది జర్మన్ స్ట్రీట్ అంటారు,
ఇది చైనీస్ స్ట్రీట్ అంటారు. అంటే మొత్తం యూకే కంటూ ఒక కల్చర్ ఉంటుంది. ఓకే, బట్ ఈ కల్చర్ ఉన్నా కానీ యూకే కల్చర్ ఎప్పుడు కూడా అంత మొత్తం కల్చర్స్ని, ఇండియన్ కల్చర్ని మొత్తం నువ్వు అసిమిలేట్ అయ్యి యూ మర్జ్ విత్ యూకే కల్చర్ అని చెప్పారు. డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ వుడ్ బి different cultures in UK would be living together. So that is what we call as an salad bowl model. అర్థమైందా? What do you understand by salad bowl model? Means salad bowl model is different cultures would coexist. Okay, they form new culture. But పైనుంచి చూస్తే నీకు ఈ డిఫరెంట్ కల్చర్స్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు. సలాడ్ కూడా అంతే కదా. ఇప్పుడు కీరా, క్యారెట్, దోసకాయ ఇవన్నీ వేసినాం అనుకోండి, నువ్వు అదంతా కలిపితేనే సలాడ్ అంటారు. లేకపోతే ఉట్టి అంటే ఉట్టి కీరానే అంటారు. సో ఇవన్నీ కలిపితే సలాడ్ అంటారు. బట్ నువ్వు ఇంగ్రీడియంట్స్ని ఈజీగా సపరేట్ చేయొచ్చు కదా. సో యూకే కల్చర్ కూడా అలా ఉంటుంది. పైనుంచి చూస్తే నీకు ఒక యూకే కల్చర్ కనిపిస్తుంది. బట్ వెన్ యూ గో డీప్ యూ కెన్ ఈజీలీ సపరేట్ యూకే కల్చర్ విత్ అదర్ కల్చర్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ సలాడ్ బౌల్ మోడల్. మరి ఇండియన్ కల్చర్ ఏంటి? ఇండియన్ కల్చర్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మొసైక్ మోడల్. ఏమంటామంటే ఇండియన్ కల్చర్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మొసైక్ మోడల్. ఓకే, సో సలాడ్ బాల్ మోడల్ అంటే ఏంటి అంటే వేర్వేరు సంస్కృతులు తమ ప్రత్యేకతను కోల్పోకుండా కలిసి ఉండడం. మెల్టింగ్ పాట్ మోడల్ అంటే వేర్వేరు సంస్కృతులు కలిసిపోయి ఒక కొత్త సాధారణ సంస్కృతిగా మారడం. మొసైక్ మోడల్ ఏంటి అంటే చూడండి, మొసైక్ మోడల్ ఏంటి అంటే ఇప్పుడు చూడు, మోనాలిసా పెయింటింగ్ ఉంది. ఓకే, సో మోనాలిసా పెయింటింగ్లో కొంతమందికి ఐస్ టెక్స్చర్ నచ్చుతుంది, కొంతమంది నోస్ నచ్చుతుంది, కొంతమంది స్మైల్ నచ్చుతుంది, కొంతమంది ఓవరాల్ ఫేషియల్ ఫీచర్స్ నచ్చుతారు. ఓకే, బట్ ఇప్పుడు ఆ మొనాలిసా ఫిగర్లో ఏవైనా ఒక్క చిన్న చేంజ్ చేసినా ఆ ఇమేజ్కున్న బ్యూటీ పోతుంది. ఆర్ యూ గెటింగ్ ఇట్? సో యూ విల్ లూజ్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఇమేజ్. ఓకే, యూ విల్ లూజ్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఇమేజ్. సో అలానే when we look into India also, చాలా ఇంగ్రీడియంట్స్ ఇండియాలో, ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ఇండియా ఈజ్ యాడింగ్ బ్యూటీ టు దట్ ఇమేజ్. సో మొనాలిసా ఇమేజ్లో ఎలానైతే ఎవ్రీ ఫీచర్ ఈజ్ యాడింగ్ బ్యూటీ టు దట్ ఓవరాల్ ఇమేజ్, ఇండియాలో కూడా డిఫరెంట్ కల్చర్స్ ఈజ్ యాడింగ్ బ్యూటీ టు ఇమేజ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ యాడింగ్ బ్యూటీ టు ఇమేజ్. ఇలా గుర్తుపెట్టుకోండి. మొసైక్ మోడల్ అంటే మీరు ఇండియా మ్యాప్ చూసి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు హైలైట్ చేసి చూపిస్తారు చూడండి. రాజస్థాన్లో దాల్ బాటి, వెస్ట్ బెంగాల్లో ఫిష్, ఓకే, తెలంగాణలో డిఫరెంట్, ఆంధ్ర డిషెస్ అన్నీ పెట్టి, సో మొత్తం ఆ ఇమేజ్కి బ్యూటీ వచ్చింది ఏంటి అంటే అన్ని కల్చర్స్ ఉండడం, అన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్లనే ఇమేజ్ వచ్చింది, బ్యూటీ వచ్చింది కదా. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ మొసైక్ మోడల్. సో మొసైక్ మోడల్ ఏంటి అంటే చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆల్ టుగెదర్ ఈజ్ బ్రింగింగ్ బ్యూటీ టు ద ఇమేజ్ ఆఫ్ ఇండియా, కల్చర్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ మొసైక్ మోడల్. లేకపోతే ఇలా అనుకోండి, ఇప్పుడు ఈ బోర్డు ఉంది అనుకోండి, ఈ బోర్డు బాగుంది, ఈ బోర్డులో నేను ఏమంటున్నా అంటే ఈ ప్లేస్లో కొంచెం డ్యామేజ్ అయింది అనుకోండి, డోంట్ యూ థింక్ ఈ బోర్డు అంతా బాగానే ఫంక్షన్ చేస్తుంది, బట్ ఈ బోర్డు డ్యామేజ్ అవ్వడం వల్ల మొత్తం బోర్డుకి బ్యూటీ పోతుందా లేదా? సో ఇండియా కూడా అంతే, ఇండియన్ కల్చర్ మోడల్ కూడా. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ మొసైక్ మోడల్. సో మొసైక్ మోడల్ అంటే వేర్వేరు సంస్కృతులు తమ గుర్తింపును కాపాడుకుంటూ ఒకే సమాజంలో భాగాలుగా కలిసి ఉండడం. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ అన్ మొసైక్ మోడల్. నెక్స్ట్, రేషియల్ డైవర్సిటీ. రేషియల్ డైవర్సిటీ అంటే చెప్పాను కదా, ఫిజికల్ ఫీచర్స్. సో ఇండియాలో బిఎస్ గుహానన్ he talked about 6 types of racial diversities. What are that? First is negritos. Okay, negritos అంటే వీళ్ళు అండమాన్ అండ్ నికోబార్లో ఉంటారు చూడండి, ట్రైబ్స్. ఓకే, వాళ్ళను నెగ్రిటోస్ అంటాం, ట్రైబ్. ఓకే, వాళ్ళ రేస్ కూడా నెగ్రిటో రేస్. వీళ్ళు ఎక్కడి నుంచి అంటే లైక్ మిడిల్ ఈస్ట్ నుంచి దే కేమ్ అండ్ దే సెటిల్డ్. ఓకే, సో నెగ్రిటోసే ఫస్ట్ ఇండియాలో వచ్చి సెటిల్ అయిన ట్రైబ్స్ నెగ్రిటోస్. ఇక్కడ మనం మాట్లాడేది అంటే రేస్. సో నెగ్రిటో రిలేటెడ్ ట్రైబ్స్ ఎవరు అంటే ఓంజేస్, అండమాన్ నికోబార్లో ఉండేవాళ్ళు.
జారవాస్, ఇరులాస్ పులియన్స్ ఏమో తమిళనాడు ఈ రీజన్ లో ఉంటారు. ఓకే, సో నెగ్రిటో. ఓకే, భారతదేశంలో మొదటగా స్థిరపడిన వాళ్ళు నెగ్రిటో జాతికి చెందిన వాళ్ళు. ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్ అంటే సెంట్రల్ ఇండియాలో ట్రైబ్స్ ఉంటారు చూడండి, బెల్స్, మొండాస్, గోన్స్, సంతాల్స్. సో సెంట్రల్ ఇండియా ట్రైబ్స్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాస్లో ఉండేవాళ్ళు. తర్వాత మాంగోలైడ్స్ ఎవరు అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండేవాళ్ళు. ఎల్లో స్కిన్ ఉంటుంది మాంగోలైడ్స్ది. మీరు నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళని చూసినా కానీ ఎల్లో స్కిన్ పీపుల్ ఉంటారు. సో అలా ఫిజికల్ చెప్తున్నా కదా, బేస్డ్ ఆన్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫీచర్స్. నెగ్రిటోస్ బ్లాక్ ఇన్ కలర్ ఉంటారు. ఓకే, అలా. సో మాంగోలైడ్స్ ఏంటి అంటే చివరిగా స్థిరపడ్డారు. దే కేమ్ టు ఇండియా లేట్లీ అండ్ సెటిల్ డౌన్. తర్వాత మెడిటేరియన్స్ అంటే సౌత్ ఇండియన్స్, ద్రవిడియన్స్. సో అందరు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు మీరు చూస్తుంటారు లైక్ నార్త్ ఇండియా వాళ్ళు మేము చాలా రిలీజియస్ అంటారు, కానీ యాక్చువల్గా హిందూయిజంని ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు సౌత్ ఇండియన్సే. సో బేరర్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం ఇన్ టు ఇండియా అండ్ స్టార్టెడ్ ఫస్ట్ సివిలైజేషన్. సో భారతదేశానికి హిందూ మతపు తొలి రూపాన్ని తీసుకొచ్చిన వారు మరియు మొదటి నాగరికతను ప్రారంభించిన వారు. ఓకే, హూ ఆర్ దట్? మెడిటేరియన్స్. నెక్స్ట్ వెస్టర్న్ బ్రాచిసెఫల్స్. ఓకే, వెస్టర్న్ బ్రాచిసెఫల్స్ అంటే ఎవరు? పార్సీస్. ఓకే, పార్సీ కమ్యూనిటీ ఉంటుంది చూడు, వాళ్ళని వెస్టర్న్ బ్రాచిసెఫల్స్ అంటాం. నెక్స్ట్ నార్డిక్స్, ఆరియన్స్. సో దేర్ ఆర్ హౌ మెనీ రేసెస్? 6 races. నెగ్రిటోస్, ప్రోటోఆస్ట్రోలాయిడ్స్, మాంగోలైడ్స్, మెడిటేరియన్స్, వెస్టర్న్ బ్రాచిసెఫల్స్ అండ్ నార్డిక్స్. సో దీస్ ఆర్ ద 6 races. ఓకే, సో అర్థమైంది కదా, కల్చరల్ డైవర్సిటీ అండ్ రేషియల్ డైవర్సిటీ. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్. అయితే ఇంకొకటి, ఈ ట్రైబ్స్ వీళ్ళు గుర్తుపెట్టుకోండి, మాంగోలైడ్స్ ఎవరు? గారో, కాశీ, జయంతియా, నాగా. ఓకే, అండ్ ప్రోటోఆస్ట్రాయిడ్స్ అంటే సెంట్రల్ ఇండియా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ కంటిన్యూ విత్ ద రిలీజియస్ డైవర్సిటీ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. థ్యాంక్ యూ.